श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। మూడవ పద్యం. హరిపాదంబులు సోకెడి సిరికతమున అఖిల భువన సేవ్యత్వముతో స్థిరనైది నిన్ని దినములు హరినా గర్వంబు మాంచి అరిగె మహాత్మా. విష్ణుని పాదములు సోకిన సంపద వలన భూమి అందరి జనులందరూ నన్ను సేవింపగలిగిన స్థితి పొందితిని. అంటే ఏంటో మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. అందరూ కృషి ఆచరించి భూమిని పండించుకునిరని అర్థము. అట్టి స్థిరత్వం వలన కలిగిన నా గర్వమును పోగొట్టుటకే కృష్ణుడు నన్ను విడిచిపోయెను. అక్కడ మళ్ళా ఇస్తున్నారు మాస్టర్ గారు. కృష్ణుడు పోయిన తర్వాత ప్రజలు భూమిని పండించుట క్రమముగా మాని ఇతర వృత్తులను అవలంబించి ఒకరికొకరు బానిసలగుచున్నారని అర్థము. ఇది మరీ వివరంగా చెప్పక్కర్లే, ప్రస్తుతం జరుగుతుందంతా అదే. కాబట్టి హాయిగా ఊళ్ళో ఎన్నో ఎకరాలున్నా పంటలు పండించుకోవటం మానేసి సిటీకి వచ్చి వాడు 2000కి 3000కి 10,000కి నానా చాకరీ చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ బానిసత్వం అనేటువంటి స్థితిలో ఉన్నామని. కానీ అదొక మోజు. మేము సిటీలో ఉన్నాం, జాబ్ చేసుకుంటున్నాం అంటానికి ఇష్టపడతారు తప్ప ఆ నరక కూపంలో ఉంటారు. అయినప్పటికీ ఊళ్ళో ఉండే ఆ పుష్కలత్వము ఆ హాయి ఇక్కడ లేదని వాళ్ళకి తెలుసు. కానీ మనల్ని మనం మోసపుచ్చుకోవటం. ఈ విధంగా ఎప్పుడైతే పంటలు పండించడం అనేటువంటిది మానేశారో ఆవిడ గర్వం పోయిందిట. అప్పటిదాకా అందరూ కూడా ఎప్పుడైతే కృష్ణుడు భూమి మీద నడయాడాడో ఆయన వల్ల అందరూ కూడా చక్కగా భూమిని సేవించడం అనేటువంటిది చేశారట. అంటే పంటల్ని పండించారు. అది చూసి గర్వపడిందిట తాను. నా గర్వం పోగొట్టడానికి ఆయన ఈ పని చేసినట్టున్నాడు. అంటే ఆయన ఎప్పుడైతే బాడీ వదిలాడో ప్రజలు ఈ విధంగా భూమిని నమ్ముకోవటం కాకుండా భూమిని అమ్ముకోవటం అన్నారు. భూమిని నమ్ముకున్న వాళ్ళు బాగున్నారు, భూమిని అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు తయారయ్యారు. అది మాస్టర్ ఇంకో తమాషాగా చెప్పారు. ఒకటి ఈ గ్రామాల్లోనూ చాలా చక్కగా పుష్కలంగా పాలు పెరుగు ఇవన్నీ ఇళ్ళ అందులో ఉండేవి. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరు వస్తే వాళ్ళకి పాలు అయితే పెరుగు మజ్జిగ ఇవన్నీ ఇవ్వడం అటువంటిది. ఎప్పుడు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి రాలేదు. ఇంచుమించు ఒక 50-60 సంవత్సరాల కిందట. కొత్తల్లో ఈ పాలు తీసుకెళ్ళి అమ్ముకోవడం అనేటువంటిది స్టార్ట్ అయిన కొత్తల్లో అప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, వాడు ఏం చేస్తాడంటే వాడు పాలు చక్కగా ఆ గ్రామంలో ఉన్నాయి, వాడి మంచిగా ఉన్న పాలు తీసుకెళ్ళి హోటల్కి అమ్ముతాట ముందు. ఇప్పుడు పాల సంఘాలు ఇవి రాకముందు హోటల్కి డైరెక్ట్గా అమ్మేవాడు. వీడు ఆ హోటల్కి మంచి పాలు అమ్మి ఆ హోటల్లో కుళ్ళు కాఫీ తాగొస్తాడు వీడు. మాస్టర్ గారు వాడి కర్మల గాలింది. ఇంక దేశమంతా వాళ్ళకే తయారు కాబోతుంది. ఎప్పుడు 50 కిందట సంవత్సరాల కిందట చెప్పారు. ఇప్పుడు ఫుల్గా అదే జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పాడి హాయిగా అనుభవించి 10 మందికి పంచి ఇచ్చేటువంటిది పోయి అది డబ్బులు కదా, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అందుకని అది సిటీ వాడికి అమ్మి నానా అడ్డమైన చోట్ల కాఫీలు టీలు తాగి వచ్చి ఆ తర్వాత ఆరోగ్యం అంతా పాడు చేసుకునేటువంటి స్థితికి వచ్చారు అందరూ. మాస్టర్ గారు గుంటూరు రామనామ క్షేత్రంలో చేసిన ప్రసంగం మనకు లభిస్తూనే ఉంది సిడీలో. దానిలో చెప్తారు, అక్కడ అందరూ రైతులు కూర్చొని ఉన్నారు. ఎక్కువ మంది 90% రైతులు కూర్చొని ఉన్నారు అక్కడ ఆ రోజు ప్రసంగంలో. అక్కడ ఆయన మాట్లాడుతూ రామాయణం గురించి కదా రామనామ క్షేత్రం ఆయన చెప్తూ, ఈ భూమిని మంచి ఎండాకాలంలో దున్నటానికి వీలు లేకుండా ఉంటుంది. ఎండాకాలంలో ఎవరు భూమిని దున్నరు, రాయిలాగా గట్టిగా ఉంటుంది. అదే అహల్య అన్నారు. హలము అంటే నాగలి,
నాగలి పెట్టి దున్నటానికి వీలు లేని భూమిని అహల్య అంటారట. అహల్య రాయి వలె పడి ఉందంటే అర్థం అదిట. అలాంటి సమయంలో నీరు ఆవిరవుతూ ఉంటుందిట. మంచి ఎండాకాలం కదా, సూర్యుడు ఆవిరి చేస్తాడు. ఆ తర్వాత దానివల్ల ఏమర్పడుతుంది ఆకాశంలో? సూర్యుడి వల్ల కదా ఆవిరయ్యి మళ్ళీ అక్కడ మేఘం ఏర్పడటం అనేది జరుగుతోంది. సో సూర్యవంశంలో ఒక నీల మేఘశ్యాముడైన రాముడు పుట్టాట. అంటే ఆ నీల మేఘమే రాముట్ట. సరే, మాన్సూన్ అంటాం కదా మన భాషలో, వచ్చిందండి నైరుతి ఋతుపవనాలు ఏదో అంటాం కదా. అంటే తొలకరి జల్లు పడిందిట. అంటే అర్థం రామ పద స్పర్శట భూమికి, అంటే అహల్యకి. అహల్య శాప విమోచనం అయిందిట. అంటే చైతన్యవంతం అయిందిట భూమి. రాయిలాగా పడి ఉన్న భూమి కాస్త మెత్తబడింది, చైతన్యవంతం అయింది. అయితే అప్పుడు రైతులందరూ ఏం చేస్తారు? భూమిని దుక్కి విత్తు నాటుతారట. అయితే నాటిన తర్వాత దున్నినప్పుడు నాటిన తర్వాత మొలకలు వస్తాయి. అదే నాకటి చాలు, అంటే సీత, ఆ ధాన్య సంపద లక్ష్మీదేవి ఆవిడే అక్కడ ఆ రూపంలో వచ్చింది అని. అయితే భూమిలో దొరికిందిట అంటే అర్థం అదిట సీతాదేవి దున్నుతూ ఉంటే. అంత మాత్రానే పంట పండదు, మొలకలు వచ్చినాయి అంతవరకే. ఇంకా ఎండ పూర్తిగా పోలేదు, మధ్య మధ్య చిన్న చిన్న వానలు పడుతున్నాయి. ఎండా వాన కలిస్తే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఆ ఇంద్రధనస్సే శివధనస్సుట. ఇంతలోకి ఆ మబ్బు బాగా దట్టంగా అలముకుందిట. అంటే కారు మబ్బు అయిందిట. అంటే కుండపోతగా వర్షం కురవబోతోందని అర్థం. ఆ ఇంద్రధనస్సు పెళ్ళుమని విరిగిందిట. అంటే శివధనుర్భంగం జరిగిందిట. మేఘం పూర్తిగా ఖాళీ అయింది. అంటే రాముడికి కింద ఉన్న సీతకి సీతారామ కళ్యాణం జరిగిందిట. అంటే పంట పండిందిట. అయితే ఆ పంట పండిన తర్వాత ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినట్లు ఆ పంటని మనం అనుభవించకుండా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని విదేశాలకు పంపిస్తూ ఉన్నాంట. అదే రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళడం అన్నారు. అలా ఎత్తికెళ్ళిన తర్వాత ఏం మిగిలిందిట? పొలం అంతా పంపించేసిన తర్వాత పిచ్చి పూలును పిచ్చి గడ్డి మొలుస్తుంటుంది. గడ్డి, పిచ్చి గడ్డని కాదు, గడ్డి మొలుస్తుంది. దాన్నే దర్భలు అంటాం. కుశలు, పిచ్చి పూలు అంటే లవములు అన్నారు. కుశ లవులు, వాళ్ళ బిడ్డలు మిగులుతారట. ఎప్పటిది ఈ కథ? రామాయణ కథ అంటే యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే. ఎప్పటిదాకా ఈ భూమి మీద సముద్రాలు, నదులు, పర్వతాలు ఉంటాయి అప్పటిదాకా. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రకృతి స్వరూపంగా ఉన్నది రాముడే. వాడు శాశ్వత పురుషుడు. ఎప్పుడు జరుగుతుంటాయి కదా? ఎప్పుడు జరుగుతుందిట. అంటే ఎప్పుడైతే ఈ భూమిని మనం పూజ్యభావంతో పండించుకుంటామో, అంటే సీతాదేవిని ఆరాధిస్తామో, ఎక్కడ ఉన్నా రాముడు వస్తాడట. లంకలో ఉన్నా వస్తాడట. అంటే అర్థం ఏంటి? రాముడు రావడం అంటే చక్కటి వర్షాలు సకాలంలో కురవటం, పంటలు పండటం. కాబట్టి భూమిని అమ్ముకోవటం కాకుండా నమ్ముకోవటం, పూజ్యభావంతో భూమిని పూజ్యభావంతో పూజించి, అందుకనే పూర్వకాలంలో పంటలు పండిన తర్వాత ఆ ధాన్యానికి హారతులు ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళట. దాని అర్థం అంత ఉంది అని అక్కడ రైతులకు చెబుతున్నప్పుడు చెప్పినటువంటిది. కాబట్టి ఆ రాముడిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, ఏ రూపంలో వచ్చినా వాడు ఆ ప్రకృతి పురుషుడు, శాశ్వత పురుషుడు. వాడు ఉన్నంతకాలం ఎలా ఉంటుంది అంటే అలా పంటలు పండుతాయి. ఎందుకు పండుతాయంటే ఇదిట రహస్యం. ఎప్పుడైతే వాడిని మరిచామో, అంటే కృష్ణుడు భౌతికంగా వెళ్ళిపోయినంత మాత్రం ఆయన లేడు అనుకోవటం పొరపాటు. కానీ అదే కలి లక్షణం కనుక వాడు లేడనే కదా కలి కూడా. వాడు ఎక్కడున్నాడు? శాశ్వత పురుషుడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు అని విర్రవిగటం. సో ఆ కలి ఆవేశించిన వాళ్ళందరూ అట్లా తయారవుతారు. కాబట్టి ఆ భూమిని ఎలా చూస్తున్నాం మనం ఈ రోజున? అబ్బాయి దీనికి పొలంగా అంటే ఎక్కువ రాదండి, రియల్ ఎస్టేట్ అంటే బాగా ఎక్కువ రేటు పలుకుతుంది అంటూ తిండి గింజలు కరువు చేసుకుంటూ మనం ఎట్లా తయారవుతున్నాం అనేది మనకు బాగా తెలుసు. కాబట్టి అది మరి ఎక్కువసేపు చెప్పుకోకర్లేదు. మంచి పంటలు పండేటువంటి భూమిని కాస్త అక్కడ పట్టణాలు కట్టడం, దానికేమో అక్కడ యంత్రాగారాలు కట్టడం, ఇవన్నీ చేసేప్పటికీ ఇంకా మనకి తినడానికి ఏముండదు. ఇంకా ఏంటంటే సెజ్జులు అనే రూపంతో విదేశాల వాళ్ళు ఇక్కడ మీకు ఫ్యాక్టరీస్ కట్టి బిజినెస్లు పెడతాం, చాలామంది మీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎంతో ఎంతో ఎకరాలు, వందల ఎకరాల భూముల్ని తీసేసుకున్నారు. తమాషా ఏంటంటే వాటిల్లో 100కి 98% ఏమీ కట్టలేదు వాళ్ళు. కానీ వాళ్ళ కిందే ఉన్నాయి ఇప్పటికీ. అదేంటండి మన వాళ్ళని అయితే క్యాన్సిల్ చేస్తాం, ఆ దమ్ము మనకు లేదు. నపుంసకపు జాతి అన్నారు మాస్టర్ గారు. చేవ తెచ్చిన జాతి, పులుసు తెచ్చిన జాతి అని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు వాటిల్లో అంటే స్విమ్మింగ్ పూల్స్, రిసార్ట్స్ కట్టుకొని ఆ దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాటిని వాళ్ళు రిక్రియేషన్గా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. వాటిని హాయ్ అనే ల్యాండ్ కింద చేసుకుంటారు.
అది జరుగుతూ ఉన్నది. 4 దీని రహస్య ప్రకాశం. హరిపాదములు సోకిన కారణముగా ప్రజలందరూ నన్ను సేవించి పంట పండించిరి. నేనును ఎన్ని దినములు గర్వించితిని. కృష్ణుడు నిర్యాణము చెంది నా గర్వము పోగొట్టెను. లీలాకారము దాల్చెను శ్రీలనేశుండు ఖలుల శిక్షించి భవోన్మూలనము సేయు కొరకును 4 పాదముల నిన్ను నడిపించుటకున్. దుష్టులను శిక్షించి మంచివారికి సంసార బంధము తొలగించి నిన్ను 4 పాదములతో సవ్యముగా నడిపించుటకే లక్ష్మీపతి అయిన కృష్ణుడు భూమిపై దేహము ధరించెను. దుష్ట శిక్షణము చేసి సంసార బంధము తొలగించి విద్యనిచ్చి నిన్ను 4 పాదములతో నడిపించుటకే కృష్ణుడు అవతరించెను. అంటే ఆయన ఎందుకు అవతరించాడనంటే దుష్ట శిక్షణ చేయటం, సంసార బంధాలని తొలగించటం, విద్యనిచ్చి అంటే అవిద్యను పోగొట్టి అని. నిన్ను 4 పాదములతో నడిపించుటకే ఆయన అవతరించాడు. 405వ పద్యం. ఆ మధురోక్తుల నయముల దరహాసముల దయారసంబా మురిపంబుల తగబుల గమనక్రియలు ఆ మనోహర ప్రేమ కరావలోకనము ప్రీతి గనుంగొనలేమి మాధవుంగామినులేల నిర్దళిత కర్ములు యోగులు బాయనేర్తురే. ఆ తీయని మాటలు, ఆ టక్కులు, ఆ చిరునగవులు, ఆ దయతోడి చూపులు, ఆ మురిపింతలు, ఆ న్యాయ మార్గములు, ఆ నడకలు, మనస్సును హరించు ప్రేమ చూపులు చూడలేకపోవుట దుర్యోగము. అతని యందు కామము గల స్త్రీలు మాత్రమే ఎనరాదు, కర్మబంధములు ధరించుకొని కోరికలు చీల్చుకున్న యోగులు మాత్రము వారిని విడవగలిగిరా. ఆ కృష్ణుని స్మరిస్తూ ఆయన యొక్క తీయని మాటలుట, ఆ టక్కులుట అంటే ఆయన రకరకాలుగా మాయబుచ్చినటువంటి సన్నివేశాలు, ఆ చిరు నగవులు, ఆ దయతోడి చూపులు, ఆ మురిపింతలు. మనకు లీలాసుకుల వారి వాటిలో వీటన్నిటికీ ఒక్కోదానికి ఎన్ని కావాలంటే అన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. ఆ చిరునగవులు అన్నప్పుడు మనకు చెబుతారు, వెన్న దొంగిలించడానికి వెళ్ళినప్పుడు కాచుకొని ఒకవాడు మొత్తానికి పట్టుకుందిట ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా. వాళ్ళ ఇంట్లో ఆ పై ముంతలో చేయి పెట్టినప్పుడే పట్టుకుందిట. అలా పట్టుకోవాలని అనుకుంది, పట్టుకుంది మొత్తానికి. అంటే ఆయన అనుకుంటేనే పట్టుకుంది. పట్టుకొని ఎవడరా నువ్వు అందిట. బలరాముడు తమ్ముడు అన్నట్ట. కస్త్వం బాలానుజహ. ఎవడను అంటే బలరాముడు. అసలు అయ్యో మనం దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డామనే భయం ఏమాత్రం లేదుట. అందులో పిల్లవాడు బామ్మ మా అమ్మకి చెబుతుందేమో, చిన్నపిల్లకి మరీ భయం ఎక్కువ ఉంటుంది కదా, అందులో తప్పు చేశాడు కదా, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, కాదంటానికి లేదు. అసలు ఏమి గోడకి బంతి కొడితే ఎంత స్పీడ్గా వస్తున్నాయి అలా ఆన్సర్లు వస్తున్నాయట, అడగటమే లేటు. ఇక్కడ ఏం చేస్తున్నావు మొదట, ఏంటి పిచ్చి ప్రశ్న అన్నట్టుగా. మా ఇల్లు ఎందుకు వచ్చాయి కదా, మా ఇల్లు అనుకొని వచ్చా. ఆయన ఇల్లు కాందే ఉంది, ఆయన అబద్ధాలు ఏం చెప్పట్లే, అన్నీ కరెక్టే చెబుతున్నాడు. ఆయన్నే స్మరిస్తుందంటే అర్థం ఏమిటి? మా గోపికలు భక్తులు అంటే అర్థం అదే. వాళ్ళకంటూ వాళ్ళ గురించి ఆలోచన లేదు. మనం స్మరించండి కలిహరిస్తాట అంటే స్మరించాలా అని ఆలోచిస్తుంటాం, ఎన్నాళ్ళు స్మరించాలని లెక్కలేస్తుంటాం. వాళ్ళకి అలా కాదు, ఆయన్ని విడవకుండా అసలు వాళ్ళకి లేదు, లోకం లేదు, ఎప్పుడు ఆయన స్మరణే. కాబట్టే దొరికాడు వాళ్ళకి. అక్కడ దొరకటం అంటే ఫిజికల్ ప్లేన్లో పట్టుకున్నదనే కాదు. ఆ కథల్ని చదువు, అది ఆయన అందులో ఇచ్చింది మొత్తం కూడా అంతరార్థాలతో కూడినవి. ధ్యాన శ్లోకాలు ఉత్త ఉరికినేదో ఇన్సిడెంట్స్ తమాషగా చెప్పాడు కాసేపు నవ్వుకోవడానికి కాదవి, అస్సలు కాదు. దానికోసం అయితే అనవసరం అవి. అంటే అది చదువుకుంటూ మనం కూడా అలా గోపికలుగా అవ్వటం కోసం అవి ఉపాసనగా మనకి ఇవ్వబడిన ధ్యాన శ్లోకాలు అవన్నీ కూడా. అంటే మా ఇల్లుని కొనొచ్చా అన్నట్టు, అంటే కాదా అన్నట్టుగా అనేటప్పటికీ ఆయన అన్నట్ట, మళ్ళీ ఆవిడ అందుట, సరే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడ టీవీ ఉందా తెలియట్లేదా అన్నట్టుగా. సరే అట్లయితే ఇందులో ఎందుకు చేపెట్టాము అందుట. ఇల్లు అనుకొని వచ్చావు బాగానే ఉంది, అందులో చేయి ఎందుకు పెట్టావు, మరి దానికి ఆన్సర్ ఇవ్వాలిగా. అబ్బాబ్బాయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మా దూడ తప్పిపోయింది, అది ఇందులో ఉందేమో, వాళ్ళ అమ్మేమో ఎదురు చూస్తోంది,
అది ఇందులో ఉందేమో చూస్తే ఒక్కసారిగా ఆవిడ నవ్వుకుందిట ఆ మాటలకి. ఆ తీయని మాటలు అన్నారు కదా, ఒక్కసారి పెద్దగా నవ్వుకుందిట. చూసేప్పుడు తుర్రుమన్నట్టు ఈ లోపల లేడు అక్కడ. పట్టు సడలింది, జారిపోయాట. అలాగే చేయి జాపేట వాళ్ళమ్మ వెన్న పెట్టిందిట, మళ్ళీ ఈ చేయి జాపేట, అలా జాపుతూనే ఉన్నట్ల కొద్దిగా పెడుతోంది. కాసేపటికి అడగద్దు, ఎంత తింటాడు చిన్నపిల్లవాడు అని చెప్పి, అయితే చెప్పే విధానం నీకు పెట్టను అంటే చిన్నపిల్లలు ఏడుస్తారు కాబట్టి ఇక్కడ చాలు, మళ్ళీ అన్నయ్య వచ్చాక పెడతా అందుట. అంటే బలరాముడు ఇతనికంటే పెద్ద కాబట్టి అప్పటికే గోయలుగా మరి అన్నయ్య ఏడని అడిగట, ఆవులు గేయడానికి వెళ్ళాడు అందుట. అన్నయ్య మరి ఎప్పుడు వస్తాడు అంటే అన్నయ్య వచ్చాక పెడతాన్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వెంటనే ఎప్పుడు వస్తాడు, చీకటి పడ్డాక వస్తాడు. అది మాత కిం యదునాథ, మాత అమ్మ పిలిస్తే కిం యదునాథ ఏమిట్రా అందుట. అంటే నాకు ఒక గిన్నెమ్మన్నట్ట, చషక దేవి చషకం ఒక గిన్నెమ్మన్నట్టు. ఎందుకంటే పయఃపాతం పాలు తాగడం కోసం. నాన్ అద్య ఎప్పుడు కాదురా అందట, కదా అన్నట్టయితే అంటే నిసి అంతే, రాత్రి. నిసికా రాత్రి అంటే ఏమిటన్నట్టు, అంధకారోదయం ఏమి కనపడకుండా చీకటి అవడమే అంతే. మామూలుగా రాత్రి అంటే టక్కని చెప్పలేము మనం కూడా. ఆవిడ అప్పటికి దానికి కూడా చీకటి అంటారే, అదే రాత్రి అందుట. చీకటి పడ్డ చీకటి అంటే ఏమిటంటే అంధకారోదయం, అంత ఏం కనపడకుండా ఉన్నాం. కళ్ళు మూసుకుని ఇప్పుడు ఇచ్చేసే అన్నట్ట, ఏం కనపడట్లేదు రాత్రి అయింది అంటే అర్థం ఏంటి, ఆయన కళ్ళు మూసుకుంటే లోకం అంతా చీకటి అని అర్థం, ఆయన కళ్ళు తెరిస్తే లోకానికి వెలుగు అని అర్థం. అంతరార్థాలతో కూడినటువంటి ఆ లీలాశకుడు తాతేమో ఈయన నారాయణ తీర్థుల వారు వాళ్ళు రాసినవన్నీ జయదేవుడు. అందుకనే మాస్టర్ గారు చెప్పారు ఇవన్నీ చదువుకుంటే భాగవతం అర్థమవుతుందని. ఇవన్నీ కీర్తన చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది భాగవతం అన్నారు. వాడు చూడండి ఎంత బాగా చేశాడు. ఆ దయతోడి చూపులు, ఆ ఒక్క చూపు చాలని మనం యతీంద్రుల వారి మనం మొదటి రెండే చదువుతున్నాం కానీ మధురవాణిలోవి అది మొత్తం ఆ పుస్తకం అంతా అదే. ఒక్క చూపు చాలు అంటాడు ఆయన. మొత్తం మొత్తం సర్వ జగాలు అన్నీ వేస్తే దాని ముందు అంటాడు. కాబట్టి ఆ మురిపింతలు, ఆ న్యాయ మార్గములు, ఆ నడకలు, మనస్సును హరించు ప్రేమ చూపులు చూడలేకపోవడం దుర్యోగము. కాబట్టిట అతని యందు కామము గల స్త్రీలు మాత్రమే అనరాదు, కర్మబంధాలు తెంచుకొని కోరికలు చీల్చుకొని నా యోగులు మాత్రము వారిని విడవగలిగిరా. అదేగా మనకు చెప్పింది. ఏదో వంక పెట్టుకుని నారదుడు మాటికి వచ్చేవాట. నారదు అంతటి వాడు మాటికి వచ్చేవాడు, దానికి వచ్చి అతన్ని చూసి ఏదో పని మీద వచ్చినట్టుగా. అసలు సంగతి ఏంటంటే ఆయన విడవలేక. ఆ మధురమైన పలుకులు, ఆ కన్నులు, ఆ చిరునవ్వులు, ఆ దయారసము, ఆ కులుకులు, ఆ పోకడలు, ఆ నడక తీరు, ఆ మనోహరమైన ప్రేమ దృష్టులు చూచి స్త్రీలు వారిని వీడలేకపోయిరని అందుము కానీ కర్మబంధము త్రించిన యోగులు మాత్రము దర్శించిన వారు వీడగలిగిరా. దేవతలు వచ్చేవాళ్ళు, ఇంద్రుడు వాళ్ళు వీళ్ళు అందరూ రోజు ఎవరు వస్తుండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి అలవాటు అనమాట. ఇప్పుడు లాలలో కూడా నీవు స్నానం చేస్తే చూద్దామని ఆ బ్రహ్మ శివుడు వీళ్ళందరూ దేవతలందరూ వచ్చి ఉన్నారయ్యా తొందరగా రా. అవన్నీ అబద్ధమేం కాదు, ఆ దర్శనం అది సత్యం. ఆయన స్నానలీల అంటారు దాన్ని. అందుకే ఆయనకి స్నానం చేసి ఆయనకి అలంకరించింది మొత్తాన్ని పోతన శివుడిని వర్ణించినట్టుగా ఉంటుంది. ఒక పద్యం, సీస పద్యం, బాలశివుడిలాగా. అంటే పరిపూర్ణ అవతారం అంటే అన్నీ ఆయనే. మెల్లన నాపై యాదవ వల్లభుడడు అడుగిడగ మోహవశనం నైరం జిల్లగా రోమాంచము క్రియ మొల్లములై మొలదు సస్యములు మార్గములన్. శ్రీకృష్ణుడు మందగమనమున నడుచుచు నాపై మెల్లగా ఒక్కొక్క అడుగు పెట్టుచుండగా నాకు మోహమున ఒడలు తెలియక గుగుర్పాటు కలిగినట్లు పంటలు మొలుచుకొని వచ్చి ఫలించుచుండెడివి. చూడండి, భూదేవి చెబుతోంది. ఆ పంటలు అలా మొలకెత్తి బయటికి రావటాన్ని ఆవిడ గగుర్పాటుగా చెబుతోంది. మనకు రోమాలు నిక్కబుడుచుకునే ఉంటాం కదా, ఆవిడ గగుర్పాటు వల్ల ఆ గగుర్పాటే ఆ మొలకలెత్తడం అని చెబుతోంది. ఎందుకు తగిందిట ఆ గగుర్పాటు? ఆయన ఒక్కొక్క అడుగు అలా ఈ భూమి మీద పెట్టుచుండగా నాకు మోహమున ఒడలు తెలియక.
దానివల్ల ఆ పంటలు పండడం జరిగింది ఆ ఆనందంలో నుంచి. శ్రీకృష్ణుడు తన మందగమనముతో మెల్లమెల్లగా నాపై పాదాలు మోపగా నేను మోహము చెందితిని, నాకు గగుర్పాటు కలిగినది. ఆ గగుర్పాటే కొల్లగా గోవులకై మొలచిన పచ్చికయు జీవులకై పండిన పంటలను. అటు గోవులకై చక్కటి పచ్చిక వచ్చిన, జీవులకై పంటలు పండిన, అదంతా ఆవిడ మేలు పులకరించి గగుర్పాటు చెందడం కారణంగా అయిందిట. ఆవిడ మేలు పులకరించి గగుర్పాటు చెందడం కారణం స్వామి పాదాలతో ఆ భూమి మీద నడయాడటం అని చెబుతుంది. వచనం అని 407 వచనం. అని ఇటు పూర్వవాహిని అయిన సరస్వతీ తీరంబున ధర్మదేవుండును భూమియు వృషభదేను రూపంబుల భాషింప రాజర్షి అయిన పరీక్షిత్ భూవరుండు దగ్గరియన ఆ సమయంబున. ఈ విధమైన సంభాషణలతో సరస్వతీ నదీ తీరమున ధర్మదేవుడును భూమియు వృషభ రూపము గోరూపము ధరించి ఉండెను. పరీక్షిత్తు వానిని సమీపించెను. ఈ విధముగా తూర్పు వైపునకు ప్రవహించుతున్న సరస్వతీ నది ఒడ్డున ధర్మదేవుడును భూమియు వృషభదేను రూపములు ధరించి సంభాషించుకొనుతుండగా మెల్లమెల్లగా పరీక్షిత్తు సమీపించెను. కలిపురుషుడు ధర్మదేవతను తన్నుట. 408వ పద్యం. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజముం గాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిం కారుణ్య నిర్ముక్తుడై నేలంగూలగదన్నె బంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. మరియును ఆలోలాంగక నశ్రుతోయ కణజాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కబళలోభ వ్యాప్త జిహ్వాగ్ర నాందోళ స్వాంత నజీవవత్స నృతయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాలా పూర్ణ శరీర నా మొదవు నుల్లంఘించి తన్నెన్వడిన్. క్రొత్తగా మొలిచిన గడ్డి గుబురు పైకి కోరికతో నాలిక చాదుతున్న, దాని ముందుది కూడా, కైలాస పర్వతము వలె నిర్మలమై ఎత్తైన మహావృషభమును శూద్రుడొక్కడు రాక్షసత్వమున దయలేనివాడై చెదరి నేలగూలునట్లుగా పిడుగు వంటి తన్ను తన్నెను. అతడు యముని వలె దండము ధరించి రాజువేషమున నిలిచి ఉండెను. చూపులలో మిక్కిలి క్రోధము కనిపించుతుండెను. క్రొత్తగా మొలిచిన గడ్డి గుబురులపైకి కోరికతో నాలిక చాచుకున్న ఆవునతడు పైకెగిరి లంఘించి తీవ్రముగా తన్నెను. ఇక్కడ దాని వచనం కూడా ఒకేసారి చదివేస్తాను. ఇట్లా ధేను వృషభంబుల రెండింటిని గంటకుడై తన్నుచున్న రాజలక్షణ ముదితుండైన శూద్రునిని చూచి సువర్ణ పరికర స్యందనారుఢండగు అభిమన్యునందనుండు గోదండంబు సగుణంబు చేసి మేఘ గంభీర రవంబులగు వచనంబుల ఇట్లనియే. ఆ గోవు కన్నీళ్లతో నొక్కమారు అంబాయని అరచి దుఃఖపడుచు దిగజమడలతో పడెను. అది జూడ చనిపోయిన గోవు. అప్పటికే పాలకొరకు జూడలను చంపుట మానవులకు అభ్యాసమైనది. గోవధను కొత్తగా నారింపబోచున్న కాలం అది. ఇట్లా ఎద్దును ఆవును కఠినముగా తన్నుచున్నవాడును రాజలాంఛనములు ధరించిన వాడును అగు శూద్రుని చూచి బంగారు మువ్వల రథముపై నిలబడి ఉన్న పరీక్షిత్తు విల్లెక్కుపెట్టి ఉరుము వంటి కంఠధ్వనితో ఇట్లనెను. ఆ సమయమున కైలాసపు మంచుకొండవలే మహాగంభీరాకారముననున్న వృషభమును ఒకడు వచ్చి నేలపడినట్లుగా నిర్దాక్షిణ్యముగా తన్నెను. అతడు రాజువేషమున చేతిలో దండము ధరించి ఉండెను. క్రూర స్వభావము, కాలముచే ప్రేరేపింపబడిన క్రోధము వాని కనులలో తొణికిసలాడుచుండెను. అతడు చాలా పొడగరి అయిన శూద్రుడు. అతడు ఆ గోవును కూడా ఎగిరి గట్టిగా తన్నెను. దానితో ఆ ధేనువు చెదిరిపోయిన అవయవములతో కన్నీళ్లతో అంబారావముతో పెదవుల నుండి జారిన లేత పచ్చిక పరికల వంటి నాలుకతో చెమట పట్టిన దేహముతో నోట నురగలు కక్కెను. ఇట్లు తన్నుచున్న వారిని చూసి బంగారు రథముపై నిలబడి పరీక్షిత్తు వింటికి నారి తగిలించి ఉరుమురిమినట్లు గంభీర కంఠధ్వనితో ఇట్లు పలికెను.
412 11 కూడా చదివాను 12 నిన్నుంగొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతివై గోవులం దన్నంగారణమేమి మద్భుజ సనాథక్షోణి నేవేళలందు నేరంబులు సేయరాదిరుగవ ధృతత్వమున్ భూమి భృత్సన్నాహంబునర్చెదెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. ఈ గోవు నిన్ను కొమ్ములతో పొడిచెనా, నిన్ను సమీపించుటయైన చేసెనా, దీనిని తన్నుటకు కారణమేమి? నా భుజశక్తితో రక్షణ పొందుతున్న ప్రదేశము లోపున నేరములు జరగకుండుట ఎరుగవా? నీవెవడవు? మోసమైన ప్రభుత్వాధికారమును చెలాయించుతున్నావు, నిన్నిప్పుడే శిక్షించెదను. ఓరి దుర్మతి, నిన్నీ గోవు కొమ్ములతో పొడిచెనా, నీ దగ్గరకైనా వచ్చెనా, మరేల తన్నితివి? నా బాహువుల రక్షణ నడుమనున్న భూమి యందు నేరము చేయరాదని తెలియదా? మోసమున అధికారి రూపముతో పటాటపము చేయుచున్నావేమి? నీవెవరు? ఇప్పుడే నిన్ను దండించదను. దయచేసి మాట్లాడద్దు. గాంధీవియు జక్రియు భూమండలి వెడబాసి జనిన మదమత్తుడవై దండింపదగని వారల దండించదు నీవదగదు దండనమునకున్. అర్జునుడు కృష్ణుడు భూమిని విడిచిపోగా నీవు మదించి దగని వారిని దండించుతున్నావు, నీవిప్పుడు దండనకు తగుదువు. గాంధీవము ధరించిన అర్జునుడు చక్రము ధరించిన దైవము భూమిని విడిచిపోయిరని మదముచే నొడలు తెలియక దండనకు తగని వారిని దండించితివి కనుక నిన్నిప్పుడే దండించదను. నరనారాయణ స్వరూపులైన వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఇంకేం పర్లేదనుకొని గర్వంతో కాదు, ఇట్లా ప్రవర్తిస్తున్నావు, నిన్నిప్పుడే శిక్షిస్తాను అంటున్నాడు పరీక్షిత్ అని వృషభంబునుద్దేశించి ఇట్లనియే. కురు ధాత్రీశ్వర బాహువ ప్రయుగళీ గుప్త క్షమామండలిం పరికింపన్ భవదీయ నేత్రజనితాంభశ్రేణిందక్కన్ జనుల్ దొరగం జేయ రధర్మ సంజనిత జంతుశ్రేణి బాష్పంబులన్ గురుశక్తిన్ విదళింతు జూడు మితనిన్ గోమూర్తి దేవోత్తమ. ఆయన అక్కడ ఉన్నటువంటి ధర్మదేవతతో, అంటే ఆ ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతతో మాట్లాడుతున్నాడు. గోవు రూపము ధరించిన ఓ ధర్మమూర్తి, ఈ కురువంశరాజు బాహువులను కోటగోడల జంట నడుమ రక్షింపబడుచున్న బాహువులు అను కోటగోడల జంట నడుమ రక్షింపబడుచున్న రాజ్యభాగమున నేను పరికించి చూచునంతలో నీ కంటి నుండి పడిన అశ్రువులు తప్ప ఎవడనూ అధర్మముగా ఇంతవరకు కన్నీరు కురిపించి ఉండలేదు. ఇతనిని మహాశక్తితో చీల్చి చెండాడదను చూడుము అని వృషభమును చూచి ఇట్లనెను. కురువంశ ప్రభువుల బాహువులే రాజ్యమునకు ప్రహరీ గోడలు. వారిచే కాపాడబడుతున్న భూమి యందు జనులెవ్వరూ నీ చేత కన్నీళ్లు కార్చునంతటి అధర్మము ఆచరించి ఉండలేదు. వీనినిప్పుడే నా సామర్థ్యముతో చీల్చెదను. ఆ తర్వాత ఇంకా మనం పద్యం చదవలేదు. నీవు జాలిపడదగిన స్థితి చెందరాదు, వీరిని నా బాణముల పాలు చేసి నిన్ను 4 పాదములతో నడిపించెదను. దాని పద్యం పద్యం కాదు 416. చాలిబడనేలనా శరజాలంబుల పాలు చేసి చంపెద వీనిన్ భూలోకంబున ఇప్పుడే 4 పాదముల నిన్ను నడిపింతుజుమి. నీవు జాలి అయిన పరిస్థితి చెందరాదు, వీనినిప్పుడే నా బాణములతో చంపి నిన్ను 4 పాదములతో నడిపింతును. బాబు బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఈ రాజ్యం కురువంశరాజుల యొక్క బాహువులనే కోటగోడల మధ్య రక్షింపబడుతూ ఉంది అంటున్నాడు. ఇందులో పరికించి చూస్తే ఎవరూ కూడా నీ వెంట కంట నీరు పెట్టుకునేట్లుగా, ఓ ధర్మమూర్తి నీవు కంట నీరు పెట్టేటట్లుగా ఎవరూ ప్రవర్తించట్లేదు. అయితే ఇతను మాత్రం అట్లా కాకుండా ఉన్నాడు కాబట్టి వీడిని మాత్రం నా సామర్థ్యంతో చీల్చేస్తాను. జాలి పడదగిన స్థితి చెందరాదు అంటే ఇట్లాంటి వాడి మీద జాలి పడరాదు. లోకంలో ఏంటంటే
తప్పు చేస్తూ ఉంటే వాడి మీద నిజంగా కఠినంగా శిక్షలు తీసుకోగలగాలి, కఠినంగా శిక్షలు ఉండాలి. నిజంగా తప్పు చేస్తున్న వాడి ఎడల జాలిపట్టడం, వాడిని దగ్గరికి వచ్చేప్పటికి హ్యూమన్ రైట్స్ అని మాట్లాడామనుకోండి, ఇప్పుడున్నట్టే ఉంటుంది దేశం. చాణక్యుడు అనేటువంటి ఆయన శిక్షలు ఎలా ఉండాలంటే అత్యంత కఠినంగా ఉండాలి అని చెప్పాడు. అంటే ఆ రోజుల్లోట ఆయన పెట్టినటువంటి విధానం పాటించేటువంటి రాజ్యాల్లో చాణక్యుడు అంటే కేవలం చంద్రగుప్త మౌర్యుడి రాజ్యంలోనే కాదు, ఆయన యొక్క పాలసీ నచ్చి దాన్ని అమలు చేయడం అనేది చాలా దేశాలు, అంటే భారతదేశంలోని చాలా రాజులు దాన్ని పాటించారు అప్పట్లో. అదేమిటి అంటే 2-3 ఉదాహరణలు చెప్పారు మనకి. దొంగతనం కనుక ఎవడైనా చేస్తే వాడి చెయ్యి అక్కడికి ఖండిస్తారట, ఖండించి వాడి చేతికే ఇస్తారట. దాన్ని వాడు పట్టుకుంటే వాడిని ఊరేగిస్తారట, వాడు చూపెడుతూ ఉండాలట చెయ్యి. ఏంటండి మరి ఇంత ఘోరమా అనిపిస్తుంది. అది అందరికీ జరగదు, ఒక్కసారి అది చూస్తే ఇంకెవాళ్ళు దొంగతనం చేస్తాడు, ఇంకొండదు. అందుకు ఆయన అది పెట్టింది. లేకపోతే ఇప్పుడులాగే ఉంటుంది, వాడు దొంగతనం చేసిన తర్వాత వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాడి కోర్టుకు అప్పచెప్పి వాడిని జాగ్రత్తగా వాడికి హాయిగా తిండి అని ఏసీ రూమ్స్లో పెట్టి 1 సంవత్సరం దాకా వాడిని పోషించి ప్రభుత్వ ఖర్చుతో ఇవన్నీ ఇందాచి వరకు వాడిని వదిలేయడం. రాజద్రోహం తలపెట్టాడనుకోండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ రమ్మంటారట వాడికి శిక్ష విధించేటప్పుడు. చూడటానికి రాకపోతే వాళ్ళకి శిక్ష ఉంటుందట, ఖచ్చితంగా రావాలి శిక్ష చూడటానికి. గడ్డపార గుణపం ఉంటుంది కదా, దాన్ని పాతి కోపుగా ఉండేదాన్ని పైకి వచ్చేట్టు పెట్టి దాని మీద వాడిని కూర్చోబెట్టి కొబ్బరికాయ లోపలికినట్టుగా వాడిని ఇలా అంటారట అందరి ముందు చూస్తుండగా. అంటే చిన్నపిల్లలు రావక్కర్లేదు కానీ. ఎందుకు? వాడు చేసింది రాజద్రోహం. దేశాన్ని ఉండే సీక్రెట్స్ ఇంకో దేశానికి చెప్పడము, ఈ దేశాన్ని శత్రువుల పాలవడానికి ప్రయత్నం చేయడము, ఇలాంటివి ఏ చిన్న మార్గంలో దొరికినా చేసేది అదిట. ఇంకా ఎవడైనా ప్రాణాల మీద తీపున్నవాడు ఆ సాహసం చేస్తాడా? దీనివల్ల ఏం జరిగిందంటే అప్పుడు శిక్షలు వేయాల్సిన పరిస్థితి రాలేదట. అంటే తప్పులు చేసేవాళ్ళు లేడు, అట్లా వణికారు. కాబట్టి ఏంటంటే ఎక్కడ కఠినంగా ఉండాలి, ఎక్కడ దయతో ఉండాలి, ఆ రెండు కూడా ఆ బ్యాలెన్స్ తెలిసి ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దయ చూపెట్టేటువంటి జాలి అయిన పరిస్థితి చెందరాదు. వీనుడిప్పుడే నా బాణములతో చంపి శిక్షిస్తానలే, చంపేయటమే డైరెక్ట్గా, నిన్ను 4 పాదములతో నడిపించును. వాచబి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు ద్రావగా నీ చరణంబులెవ్వడిడు నిర్దళితంబుగా చేసేవాడు ఆ ఖేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచి వైదు వినువీధికి నేగిన నేలడాగినన్. నోటికి రుచించిన గడ్డి తిని నదులలో నీరు త్రావి ఎవ్వరికి బాధ లేక జీవించునట్టి నీ పాదములను ఇట్లు బ్రద్దలు కొట్టినవాడు గగన మార్గమున చెలించుట నేర్చిన వాడైనను తప్పుకొనలేడు. మణిభూషణములతో కూడా వాని చేతులు నరికెదను, వాడు ఆకాశమునకు ఎగిరినను నేలలో దాగినను ఇది తప్పదు. అంటే ఆవుకి నోటికి రుచించిన గడ్డి తింటుంది, ఆ గడ్డి అనేటువంటిది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, అది ఆ గడ్డి తింటుంది, మనం దాన్ని పోషించక్కర్లేదు. నదులలో నీరు త్రాగుతుందిట, ఎవరికి ఏ బాధను కలిగించినటువంటి జీవి. అట్లాంటి నీ పాదాలను ఇట్లు బద్దలు కొట్టాడు. వాడు గగనం ఆకాశంలో చరించడం నేర్చుకున్నవాడైనా తప్పించుకోలేడు. మణిభూషణాలతో ఉన్న వాడి చేతుల్ని వాటితో సహా నరుకుతాను, అందువల్ల వాడు ఆకాశానికి ఎగిరినా నేలలో దాగినా ఇది తప్పదు అంటున్నాడు. ఒకరికి అపకారము చేయక నోటికందిన తృణములను తిని ఏటిలో నీరు త్రావి స్వేచ్ఛగా చరించు ఈ పాదములు కుంటువడజేసిన ఇతడెవడో నాకు తెలియదు. వాడు ఖేచరుడైనను వాడు ధరించిన నగలతోనే బాహువులు ఊడిపడినట్లు నరికెదను. ఇప్పుడు ఇతడు మింటికెగిరినను నెలలు దాగినను నన్ను తప్పించుకొనలేడు. మాస్టర్ గారు ఇక్కడ చెబుతున్నారు, ఈ పద్యమున ధర్మమును గుర్చిన పరమార్థము ధ్వనిగా రచింపబడినది. గడ్డి, పంటలు, ఫలవృక్షములు, నదుల నీరు మున్నగునవి ప్రకృతి సంపద కానీ మానవుడు సృష్టించినవి కావు. మానవుడైనను వాని వలననే బ్రతుకుతున్నాడు. జంతువులు స్వేచ్ఛగా ప్రకృతి సంపదను అనుభవించును. వానిపైన అధికారము చూపి మానవుడు క్రూరుడగును. కనుక ఏ సంపదను తాను అనుభవించి జీవించుతున్నాడో
ఆ సంపదను తనకు చిక్కించుకొని అధికారమును చూపువాడు దండింపదగినవాడు. అట్లు జరగకుండా ప్రజలను కాపాడుటకే ప్రభువులు గాని ప్రజలపై అధికారము చూపుటకు కాదు. ఇందు అధికారమునకు కలిపురుషుడును రక్షణకు పరీక్షిత్తును ఉపమానములుగా సూచింపబడిరి. దండనం ఎప్పుడు ఆవశ్యకమైనను కూడా తెలుపబడినది. ఇప్పుడు మాస్టర్ గారు చెబుతున్నారు, ఇప్పుడు నిజానికి ఆ జంతువులకి ఎవరు ఇస్తున్నారు ఆహారము, ఆ తాగే నీరు కానీ గడ్డి కానీ ప్రకృతి అందజేస్తోంది. జాగ్రత్తగా చూస్తే మానవుడికి కూడా ఎవరు ఇస్తున్నారు? పంటలు అక్కడ పండటం అనే ప్రిన్సిపల్ భగవంతుడు పెట్టాడు కాబట్టి మనం బతుకుతున్నాం. ఒక విత్తనం నాటితే దానిలో నుంచి వేలు వస్తున్నాయి, మొక్కలు వస్తున్నాయి కాబట్టి మనం బ్రతుకుతున్నామనే ప్రిన్సిపల్ పరమాత్మ కనుక పెట్టకపోతే మన గతి ఏమిటి? కాబట్టి మనందరం బతకడానికి కూడా ఆధారం అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచే వస్తున్నాయి. అంటే ప్రకృతిలో నుంచే అన్నీ వస్తున్నాయి. మనకు కూడా వాటికి ప్రకృతిలో నుంచి వస్తున్నాయి, మనకు ప్రకృతిలో నుంచే వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నా అంట? వాటి మీద పెత్తనం చెలాయిస్తున్నా అంట, జంతువుల మీద. జంతువులు స్వేచ్ఛగా ప్రకృతి సంపదను అనుభవిస్తున్నాయి, కానీ వాటిపై అధికారం చూపి మానవుడు క్రూరుడవుతున్నాడు. అలా ఎవడు చూపెడితే వాడు క్రూరుడు అని చెబుతున్నారు ఇక్కడ. కనుక ఏ సంపదను తాను అనుభవించి జీవించుతున్నాడో ఆ సంపదను తనకు చిక్కించుకొని అధికారము చూపువాడు దండింపదగినవాడు. ఎవరు దండింపదగినవాడుట? ప్రకృతి అందరికీ అని ఇవ్వబడ్డ వాడిని తాను చేజిక్కించుకొని మిగతా కొందరి మీద అధికారాన్ని చూపెట్టేవాడు ఎవడైతే ఉంటాడో వాడు దండింపదగినవాడు. మాస్టర్ గారు చెబుతారు, మినరల్స్ అనేటువంటి వాటిని స్వీకరించి ఆ చెట్లు అనేటువంటివి ఆహారంగా అవి జీవిస్తున్నాయిట. ఆ చెట్లని అంటే వాటి దగ్గర ఉన్న మొక్కలు, ఆ గడ్డి, వీటిని స్వీకరిస్తూ ఆ నీళ్లు వాటి ద్వారా మినరల్స్ స్వీకరిస్తూ జంతువులు బ్రతుకుతున్నాయట. కానీ మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి వీటన్నిటినీ మింగుతున్నట్ట. వీడు ప్రకృతికి అల్లుడు అన్నారు మాస్టర్ గారు. ఒక అల్లుడు ఎట్లా అయితే అంటే మంచి అల్లుడు కానివాడైతే పొద్దుగుక్కులు ఎలా అయితే ఇంకా ఇద్దాన్ని ఇచ్చేస్తాడో వీడు ప్రకృతిలో ఉన్న అన్నిటినీ కూడా మింగుతాడట. ప్రకృతికి అల్లుడు అన్నారు మాస్టర్ గారు. అందుకని కాబట్టి అట్లా ఎవడైతే అధికారం చెలాయిస్తాడో అంటే ప్రకృతి సంపదను తన చేజిక్కించుకొని దాని మీద పెత్తనం చెలాయిద్దాం అనుకోవటం ఇప్పుడు జరుగుతున్నది అదే. పంట భూభాగములన్నీ కూడా కొందరి సొత్తు అయిపోయి వాటికి రేట్లు ఒక్కసారిగా పెంచినట్టు చేసి ఒకడు హస్తగతం చేసుకొని వాడు పంటలు పండించి విపరీతమైన రేట్లు పెంచేస్తే మారు మాట్లాడకుండా ఒకప్పుడు ఇంతే ఉండేవి ఇంత అయిపోయినాయి అనుకుంటూ వాటిని కొనుక్కుంటున్నాం. అంటే వాడు పెత్తనం అధికారం చెలాయిస్తున్నట్లుగా అక్కడ జరుగుతోంది. అలాగే భూమి అనేది ఒకటి సొత్తు కాదు, అది పరమాత్మది. కానీ మనం ఎవడిది వాడిదని కొట్టుకుంటూ ఉంటాం. రామకృష్ణ పరమహంస వారు చెబుతుంటారట, పొలం గట్టు దగ్గర ఈ గట్టు దగ్గర ఈ గజం నాది అంటే ఈ గజం నాదని వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే పరమాత్మకి నవ్వు వచ్చేటువంటి సన్నివేశాలు కొన్నట. వాటిలో అదొకటిట. ఎందుకు నవ్వు వస్తుందంటే అది అయింది కదా, వీటిద్దరి మధ్యలో వచ్చి నాది నాది అనుకుంటూ ఉంటే ఆయనకి నవ్వు వస్తూ ఉంటుందిట. అందుకే మాస్టర్ గారు కూడా చెప్పారు, ల్యాండ్ లార్డ్ అంటుంటారు తెలియక. లార్డ్ అంటే అర్థం ఏంటంటే దానిలో కూడా తాను నిండి ఉండేవాడు. ఈశ్వరుడు అంటే అర్థం అది అంతటా ఉండేవాడు అని. దానిలో కూడా ఆయనే నిండి ఉంటాడట. వీడు ల్యాండ్ లార్డ్ అంటాడు, 80 ఎకరాల మాగాణి ఉందంటాడు. వీడు రమ్మంటే పొలం వీడి దగ్గరికి వస్తుందా అన్నాడు. వీడు పొలం దగ్గరికి వీడు వెళ్ళాలి, అది రాదు. అందువల్ల పొలం వీడిది కాదు, వీడు పొలం వాడు అన్నారు. అది కూడా ఎన్నాళ్ళంటే కొన్నాళ్ళు, దస్తావేజులు మారేదాకా. ఏ పిల్లవాడు చెడు లక్షణాలు ఉంటే మొత్తం ఆస్తి కూడా కొట్టాడు అనుకోండి, అమ్మేశానన్నా వీడికి చెప్పకుండా వాడు మొత్తం ఖాళీ చేసేసి తనఖా పెట్టేసి ఇచ్చే దస్తావేజులు అంటాడు, అయిపోతుంది. లేదు వీడు బతికున్నంతకాలం ఆ తర్వాత వాడిని అక్కడే పూడ్చిపెట్టడం కూడా చేస్తారు. అక్కడక్కడ పొలాల్లోనే గొర్రెలు కనబడుతూ ఉంటాయి మనకి. అందువల్ల ఇది నాది అనుకునేది కాదు. కానీ దీన్ని నాది అని హస్తగతం చేసుకోవటం, ఇంకోళ్ళకి దక్కకూడదు అనుకోవటం, లేకపోతే పెత్తనం చెలాయించటం. జంతువులన్నింటినీ మనం ఏమనుకుంటుంటాం, అవి పనికిమాలినవి, మన కింద ఉండేవి అనేటువంటి అహంకారంతో మానవుడు వాటిని ఎడల ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పారు. అది చాలా తప్పు అని చెబుతున్నారు ఇక్కడ. అట్లాంటి వాళ్ళు దండింపదగిన వాళ్ళుట. అట్లు జరగకుండా ప్రజలను కాపాడుటకే ప్రభువులు కానీ ప్రజలపై అధికారము చూపుటకు కాదు. అందుకుట పాలకులు అనేటువంటి వాళ్ళు ఉండవలసింది. ప్రకృతి సంపద అందరికీ అందేట్లు చూడటానికి అంతే తప్ప దాని మీద పెత్తనం చెలాయించడానికి కాదు. ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు, పెత్తనం చెలాయిస్తున్నాడు కాబట్టి వాడు ఇక్కడ శిక్షార్హుడు. వాడు కలిపురుషుడు కింద, ఇక్కడేమో కలిపురుషుడేమో అధికారం చెలాయిస్తున్నాడు. అసలు దానికి వాడు అధికారి కానే కాదు.
రక్షణకేమో పరీక్షిత్తు సూచింపబడ్డాడు, ఇక్కడ రక్షించేవాడిగా పరీక్షిత్తు ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు దండనం ఆవశ్యకమనుగో కూడా తెలుపబడినది, ఎప్పుడు శిక్షించాలి, ఎవరిని శిక్షించాలి అనేది కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది అని చెబుతున్నారు. అని మరియు గోరూపమైన అయిన భూదేవితో నిట్లనియే అగణిత వైభవుండగు మురాంతకుడక్కట పోయనంచు నెవ్వగల గృసించి నేత్రముల వారి కణంబులు దేకుమమ్ములో బెగడకు మమ్ము మద్విశిఖ బృందములన్ వృషలున్ వధింతునా మగటి మింజూడవమ్మ వెరమానగదమ్మ శుభప్రదాయిని. ఇప్పటిదాకా ఆయన వృషభం రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతతో మాట్లాడాడు, ఇప్పుడు భూరూపంలో ఉన్నటువంటి గోవుతో మాట్లాడబోతూ ఉన్నాడు. గోవు రూపము ధరించిన ఓ ధర్మమూర్తి, ఈ కురువంశ రాజు శుభములు కలిగించు గోమాత, లెక్కింపరాని వైభవము గల శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయినని కృషించి కంట తడిపెట్టకము, నా బాణములతో వీరిని వధింతును, నా శౌర్యము నమి భయము మానుము. ధేనువుతో పరీక్షిత్తు ఇట్లు పలికెను, ఊహింపరాని వైభవము గల శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయినని దుఃఖింపవలదు, కన్నులలో నీరు తెచ్చుకొనవద్దు, మనస్సును కుమిలిపోవలదు, నా బాణములతో వీరిని వధింతును. 420వ పద్యం. సాధువులకు జంతువులకు బాధలుగా వించు ఖలుల భజింపనిరా జాధము నాయు స్వర్గ శ్రీధనములు వీటిబోవు సిద్ధము తల్లి. సాధువులైన జంతువులకు బాధలు కలిగించు దుర్మార్గులను శిక్షింపని నీచుడగు ప్రభువు యొక్క ఆయుస్సు, స్వర్గ సౌఖ్యము, సంపద, ధనములు వ్యర్థమైపోవును. సాధు జంతువుల బాధ కలిగించే దుర్మార్గుల్ని కనుక శిక్షించకపోతే వాడు చాలా నీచుడైన ప్రభువుట. అట్లాంటి వాడికి వాడి ఆయుష్, స్వర్గ సౌఖ్యము, సంపద, ధనములు వ్యర్థమైపోతాయి అని చెబుతున్నారు. సాధువులైన జంతువులకు మానవులు బాధలు కలిగించుట నీచత్వము. అట్టి వారిని శిక్షింపని రాజాధముని ఆయుస్సు, స్వర్గము, సంపద, ధనములు తొలగిపోవును. దుష్టజన నిగ్రహంబును శిష్ట జనానుగ్రహంబు చేయగ నృపులన్ స్రష్ట విధించ పురాణ ద్రష్టలు చెప్పుదురు పరమధర్మము సాధ్వి. దుష్టులను నిగ్రహించుటకు, మంచివారిని అనుగ్రహించుటకు రాజులను బ్రహ్మ సృష్టించనని పురాణ రహస్యములు తెలిసిన వారు పలుకుదురు. అది మాకు పరమధర్మము. దుష్టులను శిక్షించుటకు, సాధువులను రక్షించుటకును సంకల్పించి సృష్టికర్త ప్రభువులను సృష్టించనని పురాణములు దర్శించిన పెద్దలు చెప్పుదురు. ఇది మాకు పరమధర్మము. అంటే రాజనేటువంటి వాడు దుర్బలుడు వేరు, దుష్టులు వేరు అని చెప్పారు మాస్టర్ గారు. దుర్బలుడు అనేటువంటి వాడు వాడి బలహీనలతో వాడికి వాడు పొరపాట్లు చేసుకునేటువంటి వాడు, అది ఇంకొకటికి అపకారం ఏం జరగదు దానివల్ల. కానీ దుష్టుడు అనేటువంటి వాడు ఉద్దేశపూర్వకంగా ఇంకోళ్ళ ఎడల అపకారము చేయటం అనేటువంటి లక్షణం కలిగిన వాడు. అక్కడ వాడు ఇంటెన్షనల్గా చేస్తున్నాడు, ఇంకోళ్ళ అపకారం కలిగించాలనే బుద్ధితో ఉన్నాడు. అలాంటి వాళ్ళని శిక్షించాలట. సాధువులను రక్షించటం అంటే వాళ్ళ వల్ల ఎవరికీ అపకారము ఉండదు, పైగా వాళ్ళ వల్ల లోకానికి ఉపకారం జరుగుతూ ఉంటుంది, ప్లస్ లోకం మీద ఆధారపడి వాళ్ళు జీవించరు. ఇక్కడ ఆవులు ఉన్నాయి, అవి ఫ్రీగా అక్కడ వచ్చేటువంటి గడ్డిని మేసి అటుపక్క భూమాత లేకపోతే ప్రకృతి ఈశ్వరుడి నది లేదా చెరువులు ఏవైనా నీళ్లు త్రాగుతూ ఉంటుంది. కానీ అది ఇచ్చే పాలు అవన్నీ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మాస్టర్ గారు చెబుతారు, గోవు మాత ఎందుకంటారు అంటారు చెబుతూ, లోకంలో ఏ తల్లైనా తన బిడ్డలకు పాలిస్తుంది. గోవు తన బిడ్డలకే కాదుగా, గోవత్సములకే ఇస్తోంది, మనందరికి కూడా పాలన ఇస్తోంది. తల్లి తన బిడ్డలకు ఇస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఆవిడేమి తన రక్తాన్ని మార్చినటువంటి ఆ పాలన ఇవ్వదుగా. గోవు ఆ పని చేస్తోంది కాబట్టి గోమాత అన్నారు అని చెప్పారు మాస్టర్ గారు. (422, 23)
అనిన ధర్మనందన పౌత్రునకు శుభమూర్తినున్న ధర్మదేవుండిట్లనియే క్రూరులం జంపి సాధువులకున్ విజయంబునరించునట్టి ఆ పౌరవ వంశజాతుడవు భాగ్య సమేతుడవౌదుల తొల్లి మీ వారిటువంటి వారగుట వారి జనేత్రుడు మెచ్చి దౌత్య సంచారము చేసెగాదే నృపసత్తమ భక్తి రథానిబద్ధుడై. పరీక్షిత్తుతో ధర్మమూర్తి ఇట్లనెను. ఇతని పలుకులు విన్న తర్వాత ధర్మమూర్తి అంటే వృషభ రూపంలో ఉన్న ధర్మమూర్తి ఇట్లా అంటున్నట్ట, తండ్రి, క్రూరులను చంపి సాధువులకు అభివృద్ధి కలిగించుటలో ప్రసిద్ధికెక్కిన వారు మీ కురువంశము వారు. ఆ వంశమును జన్మించిన అదృష్టవంతుడవు. మీ పూర్వులు కూడా నీ వలనే ధర్మమును ఉద్ధరించువారు. కనుకనే భగవానుడు శ్రీకృష్ణుడు మెచ్చి మీ తాతలకు దౌత్యము మొదలగునవి చేసి పెట్టాను. అన్నిటికన్నా ముఖ్యముగా మీది భక్తుల వంశము. భగవానుడు భక్తి అను పులదిగకే కట్టి పడిపోవును. ఇక్కడ బ్రాకెట్లో మాస్టర్ గారు ఇస్తున్నారు, త్రాళ్లకు గొలుసులకు కట్టుబడని వాడు సుకుమారమైన పులదిగకు కట్టుబడుట ఆశ్చర్యం. ఆయన త్రాళ్ళతో కట్టేద్దామని కూడా చూశారు కౌరవులు ఆ దౌత్యానికి వెళ్ళినప్పుడు. ఇక్కడ దౌత్యం ఒక్కటి ప్రత్యేకంగా చెప్పడంలో ముఖ్య కారణం ఏమిటంటే, మిగతా అన్ని విషయాల్లోనూ కూడా వీళ్ళు అడిగినప్పుడు ఆయన రక్షించాడు, వీళ్ళు అడిగారు ఆయన చేసి పెట్టాడు. కానీ దౌత్యం దగ్గర వీళ్ళు అడగలే, ఆయనంతటా ఆయన డిసైడ్ చేశాడు. వాళ్ళ ఎడల దొరుకుతున్న అన్యాయాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయి ఆ సంజయుడితో నువ్వు బద, నువ్వు కాదు, నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు. అంటే ఆ భక్త పరాధీనుడై వాళ్ళు శరణాగతి చెందిన వాళ్ళ ఎడల ఆయనే, వాళ్ళు అడక్కపోయినా సరే ఆయనే ముందుకు వచ్చాడు. ఎందుకంటే అంత ధర్మంగా వీళ్ళు అంత స్త్రీని అలా దాన్ని ఏమంటారు వస్త్రాలు ఇచ్చేద్దామని చేసి మాయాజూదం ఆడి అడవులకు పంపిస్తే అది వ్యాలిడ్ కాదని తెలిసినా మారు మాట్లాడకుండా వెళ్ళి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి మళ్ళా తిరిగి వస్తే ఊరికినే అలా వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి సంజయుడు మీకు ఎట్లాగో అడవుల్లో ఉండడం అలవాటైంది కదా, మీరు మంచివాళ్ళు అనేటువంటి దురద నీకుంది ఓ ధర్మరాజా, ఆ దురద తీర్చుకోవడానికే నువ్వు వెళ్ళావు, దానివల్ల నీ వాళ్ళందరూ కష్టాలు పడ్డారు, దానికి కారణం నువ్వే. సరే అది వేరే సంగతి, నువ్వు మంచివాళ్ళు అనిపించుకున్నావు కదా, కాబట్టి ఒకవేళ ఇప్పుడు రాజ్యం ఇవ్వలేదనుకో యుద్ధం అనకుండా అన్నావుట అంటే నువ్వు చెడ్డవాడి కింద లెక్క, ఎలాగో అలవాటు పడుతున్నారు కదా అడవుల్లో ఉంటాం, కంటిన్యూ గండి అని చెప్పాడు వాడు వచ్చి. ఆ మాటలు అంటుంటే వాళ్ళకి కాదు కృష్ణుడు కోపం వచ్చింది. అంటే కోపం అంటే అక్కడ ఉద్దేశం మనం మామూలుగా అర్థం చేసుకోవచ్చు. ఎంత ధర్మంగా వీళ్ళు ఉంటే అసలు అది వ్యాలిడే కాదన్నా కూడా 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం ఎందుకు చేస్తారు? అది చేసి వాళ్ళు వస్తే అప్పుడు కూడా ఇలా ప్రవర్తించేటప్పటికి నువ్వు బదర్ నువ్వు కాదు అంటే వీడు కాదు ఇక్కడ డిసైడ్ చేసేది, అది వాడికి తెలుసు, చెప్పే వచ్చాడు నీ బదులు నేను తిట్లు తిని వస్తానని, అన్నీ ముడగట్టుకొని వస్తా అన్నాడు. అంటే అవి నాకు చెందినవి కాదు నీకు చెందినవిరా అని చెప్పడం సంగతి. అక్కడ ఆయన నేనే వస్తాను పదా అన్నాడు. గద ఉడికిపోయాడని చెప్పారు మాస్టర్ గారు అక్కడ సంజయుడు ఆ మాటలకి. ఇక్కడ ధర్మరాజు వాళ్ళు అంత ఎక్స్ట్రీమ్ దీనికి వచ్చినా కూడా వాళ్ళు ధర్మం అనేటువంటిది విడిచిపెట్టకుండా అవతల వాళ్ళకి హాని చేయాలనేటువంటి లేకుండా ఉన్నారు. కాబట్టే భగవానుడు స్వయంగా తానే పూనుకున్నాడు, ఇనిషియేటివ్ తీసుకున్నాడు. మామూలుగా మనం లోకల్లో చూస్తుంటాం, ఏమిటోనండి మనం ఎంత మంచిగా ఉన్నా ఏం అపకారం చేయకుండా ఇవన్నీ చేస్తున్నాం, మంచికి రోజులు కావండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనుకోండి, మనం వెంటనే ఎలా రియాక్ట్ అవుతాం? మనం ఎంత మంచిగా ఉన్నాం వాళ్ళతో, ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు మనకి ఇవ్వడానికి కూడా మన ఇబ్బంది పెడుతున్నారు, మంచికి రోజులు లేవు, ఇలాంటి మాట్లాడతాం. ధర్మరాజు ఏమీ మాట్లాడలేదు అలాగే. అంతేకాదు రాయబారానికి వెళ్ళబోతూ నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆయన కృష్ణుడు ధర్మరాజుని. వెళుతున్న సిచ్యువేషన్ ఏమిటి? రాయబారానికి. ఒకడు ఎగ్జామ్కి వెళ్తున్నాడు అనుకోండి, ఆశీర్వదించేటప్పుడు ఎవరైనా ఆశీర్వదిస్తారు, ఎవరికి నమస్కారం పెడితే పెద్దవాళ్ళు బాగా పరీక్ష రాయాలి అంటారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్న సోల్జర్ అనుకోండి, విజయం రావాలి, సందర్భాన్ని బట్టి ఆశీర్వచనం ఇస్తారు అక్కడ, అది న్యాచురల్. ప్రయాణం చేయడానికి వెళ్తున్నారు, సుఖంగా ప్రయాణం చేయండి, క్షేమంగా సుఖంగా, ఇవే కదా సందర్భాన్ని బట్టి అనేది. తానే దూతగా వెళుతున్నాడు, వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇప్పించాలి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మామూలుగా అయితే ఏమడగాలి?
రాజ్యం కావాలి, సక్సెస్ఫుల్గా అది వచ్చేట్టు అనుగ్రహించు అని అడగాలి. అడిగితే ఇస్తాడు, ఎందుకంటే ఆయన పరమాత్మ కదా, వరం కోరుకోమన్నాడుగా, ఖచ్చితంగా అది వచ్చేట్టుగా చేయగలడు. కనీసం ఏమనగల మాది మాకు ఇప్పించాలి అడిగిన చాలు. కానీ ధర్మరాజు అక్కడ ఏమడిగాడు తెలుసుగా, అక్కడ ఏమి జరిగినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నాకు వాళ్ళ మీద ఏ రకమైన దురభిప్రాయాలు లేకుండా ఎప్పుడూ కూడా మంచి అభిప్రాయాలే ఉండేటట్టుగా, మంచి దృష్టి చూసేట్టుగా ఆ స్థితిని నాకు ప్రసాదించు అన్నాడు. అందుకు ధర్మరాజు అనేటువంటి వాడు, అంటే జరిగింది ఏంటి, యుద్ధం అనే మాట వచ్చింది. అంటే ఆ యుద్ధం అనే మాట వస్తే మిగతా వాళ్ళు దానికి ఆవేశాలు కానీ అక్కడే అందు చూసుకుందామని వీళ్ళు అనుకోని ఉండొచ్చు, ప్రతినిధులు చేశారు కాబట్టి అర్జునుడును భీముడు అనుకున్నారు. కానీ ధర్మరాజుకి అదేమీ లేదు, ఆయనకు ఒకటే వాసుదేవోపాసన. కాబట్టి వాళ్ళలో అప్పుడు కూడా నేను పరమాత్మనే చూడగలిగే స్థితి నాకు ప్రసాదించు అని అడిగాట. మాస్టర్ గారు చెప్పింది అది. అందుకని కృష్ణుడు తనంతట తానుగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే భగవంతుడు అలాంటి వాడు తీసుకుంటాడు. కానీ అదేమంటే నేను నిజంగా ఇంత అధర్మం జరుగుతుంది నా మీద అయినప్పటికీ ఆ భగవంతుడు చూస్తూ ఊరుకున్నాడు అనుకుంటాం. చూస్తూనే ఊరుకుంటాడు. అందువల్ల వాళ్ళ భక్తికి ఆయన ఇదై అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేశారు, తాళ్ళు పెట్టి ఆయన కట్టేద్దామని చూశారు. అందుకని ఇక్కడ తాళ్లకు గొలుసులకు కట్టుబడని వాడు సుకుమారమైన పూలదీగకు కట్టుబడి ఆశ్చర్యము అంటే ఏంటో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ని వివరిస్తున్నారు మాస్టర్ గారు. భగవంతుని లీలలకు ఆశ్చర్యపడవలసిన పని లేదు. శాస్త్ర పాండిత్యము, కఠోర నియమ నిబంధనలు, యజ్ఞములు, యాగములు, వ్రతములు, హోమములు, దానములు, ధర్మములు మొదలగునవన్నీ భక్తి లేనప్పుడు ఒక ప్రయోజనము నాశించి చేయబడును. ఎప్పుడైతే వాటిల్లో భక్తి లేదో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేయబడతాయట. ఏమిటవి? అది యజ్ఞమైనా, యాగములైనా, వ్రతాలైనా, హోమాలైనా, దానాలైనా. భక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అది నేను ఇస్తున్నానని కాకుండా ఎవరికి ఇస్తున్నాముట అంటే పరమాత్మకి, ఆ రూపంలో ఉన్న పరమాత్మకి. ఇది కూడా నాకు ఇచ్చే అవకాశాన్ని స్వామి కల్పించాడు అనే భావంతో ఇస్తాడు. అప్పుడు అది ఏమవుతుంది, నిజమైన దానం కిందకు వస్తుంది, లేదా నిజమైనటువంటి ధర్మము, యాగము, వ్రతము ఇవి అవుతాయి. అలా భక్తి లేనప్పుడు ఏమవుతాయి అంటే అవన్నీ డంబాచారాలే అవుతాయి. ఊరికినే పెద్ద యాగం చేశామని చెప్పుకోవడానికో సోమయాజండి, ఆ యాజండి, ఈ యాజండి, వాడు ఎక్కడికి వచ్చినా ఆ నియమనిష్టలతోనే ఉంటారట. ఇవే ఈ హడావుడే కనపడుతూ ఉంటుంది. దాని అంటే ఇంకా వాడి వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అనంతాచార్యుల వారు యొక్క సతీమణి ఆవిడ దేహత్యాగం చేసిన కొత్తల్లో ఈ పిల్లలందరూ కూడా ఆహారం వాటికి కొద్దిగా ఇబ్బందిగా ఉండి కొన్నాళ్ళు ఒక పూటకోళ్ళ ఇల్లు లాంటి ఇంట్లో భోజనం విజయవాడలో చేశారట. అయితే ఈకే గారు ఆ మిగతా పిల్లలు తీసుకొని వెళ్ళేవాడట. ఒకరోజు బాగా ఆలస్యంగా వచ్చారట ఇంటికి భోజనం చేసి. అనంతాచార్య అడిగారట, ఏంటి ఇంత ఆలస్యం అయింది అని. అంటే ఏం లేదు, అక్కడ వచ్చేటువంటి వాళ్ళలో ఒక ఆయన ఉన్నట్ట, ఆయన ఇలాంటి నియమనిష్టలతో ఉండేటువంటి వాడు. ఆయన వచ్చి తినంది మిగతా వాళ్ళకి పెట్టారట. ఆ పుట్టకళ్ళ వాజపేయి ఏం చేశాడు, వైశ్వదేవం అనేటువంటిది చేశారు. కాబట్టి ఆయన ఆ కార్యక్రమం వచ్చి ఆయన తిన్న తర్వాతనే, అంటే మాస్టర్ మరోజు అనంతాచార్య వారు వెళ్ళారట. వెళ్ళి చెడామడా కడిగేశారట అతన్ని. అంత నిష్ఠున్న వాడు అయితే ఎందుకు వచ్చే పుట్టకొళ్ళ ఇంటికి ఇంట్లో ఉండాలి, ఎందుకంటే వాడు ఎగిరిగిరి పడతాడట మిగతా వాళ్ళకి కనుక ముందు పెడితే. అందుకని ఆవిడ కూడా భయపడి ముందు అతనికి పెట్టాకే మిగతా వాళ్ళకి అని. పిల్లలు రకరకాల అనారోగ్యంతో ఉండొచ్చు, రకరకాల కారణాలతో వచ్చేవాళ్ళు ఉండొచ్చు. నీకు అంత మండుతూ ఉంటే ఇంటి దగ్గర చేసుకో నిష్ఠంతా. ఇక్కడికి వచ్చి నేను తిన్న తర్వాతే మిగతా వాళ్ళకంటే ఎట్లా అని కడిగి పారేశారట. నువ్వు వయసు చేయకపోతే లోకానికి వచ్చిన నష్టం ఏమిటని అడిగారు. అంటే భక్తి అనేది ఉన్నప్పుడు ఇలా ఉండదు. మాస్టర్ గారు చెప్పారు కదా, ఒకవేళ పిల్లవాడు ఇంట్లో మనవడే వచ్చి ఆ నైవేద్యం పెట్టి తినేస్తే ఎగిరి గంతేస్తాడట ఒక్కసారిగా. ఏంటి అసలు ఏం చూస్తున్నారు, కళ్ళు పోయినాయి, అది ఇది, నేను బాలకృష్ణుడికి పెడదాం అనుకుంటే ఇదంతా. బాలకృష్ణుడే చక్కగా వచ్చి తిన్నాడని అక్కడ గ్రహించలేకపోతాడు అన్నారు. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా భక్తి అనేటువంటిది కనుక లేకుండా కఠోర నియమ నిబంధనలు, యజ్ఞయాగాది క్రతువులు కానీ, వ్రతాలు కానీ, దాన ధర్మాలు కానీ ఏం చేసినా కూడా ప్రయోజనం ఆశించి చేయబడతాయి. అంటే వెనక లోపల ఏదో ఒక ప్రయోజనం పెట్టుకొని చేయబడతాయిట. అవి త్రాళ్ల వలె, గొలుసుల వలె చేసిన వారినే బంధించును కానీ భగవంతుడు చిక్కడు. మాస్టర్ గారు రసీదు చింపివ్వడం అన్నారు.
వాడేం భయపడట. మనం ఉపవాసాలు చేస్తే వాడేం బెదిరిపోయి వణికిపోట. నేను ఇన్ని ఉపవాసాలు చేశాను, గురువారం సాయిబాబాకు ఉన్నాను, శనివారం వెంకటేశ్వర స్వామికి ఉన్నాను, వాళ్ళు ఏమైనా ఉండమని చెప్పారా, ఎవడు ఉండమన్నారు అంటారట రేపు. చక్కగా తినమని అవన్నీ పండించి నేను సృష్టిలో ఇచ్చి నీకు చక్కటి ఆకలిని కూడా పుట్టించి చక్కగా అంతా ఇస్తే ఎవడు మానేమన్నాడు అంటాడు. అప్పుడు ఆన్సరే ఉండదు. నియమములు నిబంధనలు పెట్టుకున్న వానికే కానీ దేవునకు కావు. నియమములను ఉల్లంఘించు బుద్ధి గలవాడు కామక్రోధములకు ఎంత బద్ధుడో నియమములకు గుంజుకున్నవాడు కూడా అంతే. జాగ్రత్తగా చదువుకోవాలి. నియమాలని ఉల్లంఘించే బుద్ధి ఉంటుంది కొంతమందికి. అలాంటి వాడు కామక్రోధాలకు ఎంత బద్ధుడవుతాడో నియమాల కోసం గుంజుకునేవాడు కూడా అంతే అన్నారు. మరి అవతలవాడు కోపం, వీడి నియమాల పాలనలో అవతలవాడు మీకు కోపడ్డా అంటే వీడి క్రోధం వచ్చిందనమాట. వ్రతభంగమైనతో ఫలితము దక్కదనియే కదా బాధ. ఇంతకీ ఇదంతా ఏంటి? నేను అనుకున్న వ్రతం కరెక్ట్గా జరగకపోతే ఫలితం దక్కదు, దీనికోసం కదా ఏడుపు. దీని గురించి అట్లే ఆచారమునందు నమ్మకము లేని దురాచారులైన పాషండులకు కూడా ఇంద్రియ లోలత అను మాలిన్యము రూపమున కామక్రోధములే పతనమునకు కారణము. పాషండులను కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదంటే ఈ ఆచారాలు ఏం అక్కర్లేదు, బయటికి ఇదంతా అవధూత లక్షణం అని ఒక వంక చెప్పి తయారయ్యారట. మాస్టర్ గారే చెబుతారు. వృషభావతారం అయిన తర్వాత కొంతమంది దాని పెడమార్గాన్ని లాగిన వాళ్ళు ఉన్నారట. అంటే అసలు అన్నం నీళ్లు అంటే స్నానం చేయడు, బట్టలు మార్చుకోడు, అడిగితే అవధూతదండి అంటారట. అందుకే మనకి విక్రాల భరద్వాజ గారు చెప్పారు, నిజమైన అవధూతల్ని గుర్తించడం ఎట్లా అంటే బయటికి ఎలా కనపడ్డా ఒకటే గుర్తన్నారు. వాళ్ళ దగ్గరికి వెళితే చక్కటి మంచి వాసనలు వస్తూ ఉంటాయట. మరి స్నానం చేయకపోతే మంచి సువాసనలు రావడం ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళితే మలినమైన బట్టలతో వాళ్ళు బట్టలు మార్చుకోకుండా ఉంటే వాసన కొట్టాలి కదా, అలా ఉండదట. ఇంకా ఫైనల్గా ఇవన్నీ కాదు, వాళ్ళ ప్రజెన్స్కి మనం వెళితే అంతులేని ఆనందం అనేది అప్రయత్నంగా కలుగుతుంది అని చెప్పారు. ముక్కు మూసుకునే పరిస్థితితో ఇంకోటో ఉండదు. అక్కడికి వెళ్తే ఫిజికల్గానే కాదు, అంతులేని ఆనందం కలుగుతుంది. అదొకటే గుర్తన్నారు, అప్రయత్నంగా మన ప్రయత్నం లేకుండా అని. కాబట్టి నిజమైన అవధూతలు వేరు, ఉత్త వేషాలు వేసుకొని బట్టలు మార్చుకోకుండా ఉండో, స్నానాలు చేయకుండా ఉండో, గడ్డాలు చేసుకోకుండా ఉండో, ఎలా పడితే అలా ఉండి ఇదంతా కూడా సాధనలో భాగం అండి, నేను ఒక స్థితికి వచ్చాము. అందుకని దురాచారులైన పాషండులకు కూడా ఇంద్రియలత మాలిన్యము రూపమున కామక్రోధములే పతనమునకు కారణము. నియమములందు ప్రత్యేక అభిమానము గలవారికి, నియమములు ఉల్లంఘించుటయందు ప్రత్యేక రుచి పెరిగిన వారికి కామక్రోధములే తమ తమ కర్మలకు కారణమగును. నియమాల ఏడల ప్రత్యేక అభిమానం ఉన్నవాడికైనా, ఉల్లంఘించే బుద్ధి ఉన్నటువంటి వాడికైనా ఇద్దరికి కూడా కామక్రోధాలే ఫైనల్గా అక్కడ ఉండేది. దేనికి లోనవుతున్నారు ఇద్దరు కూడా? కామక్రోధాలకే. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ వాళ్ళ కర్మలకు కారణం అవుతున్నారు అని. కనుక వారిద్దరునూ బద్ధులే. నెక్స్ట్ చెబుతున్నారు, భక్తి కల వారికి నియమములు సదుపాయము కొరకు, త్రిగుణాత్మక ప్రకృతిని క్షాళనము చేయుట కొరకు తోడ్పడును. అంటే నియమాలు అక్కర్లేదా అండి అంటే భక్తి గల వారికి కూడా నియమాలు సదుపాయానికి తోడ్పడతాయి వాళ్ళకి, కానీ వాటి పరిమితి వాళ్ళకి తెలుసు. అదే పరమార్థం కాదు. ఎందుకు ఆ నియమాలు ఎందుకోసం పెట్టుకుంటున్నారు? మన త్రిగుణాత్మక ప్రకృతిని క్షాళనం చేయడానికి, అంటే సత్వస్థితిలో ఉండడం కోసం, రజస్తమస్సులు అనేవి బ్యాలెన్స్ అవ్వడం కోసం ఆ నియమాలు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, మామూలుగా తామసిక ఆహారము, రాజసిక ఆహారము, సాత్విక ఆహారం అని 3 రకాలని చెబుతారు. అదేంటంటే రెండే కదా, వెజ్ నాన్ వెజ్. కొత్తగా సాత్వికము, రాజసికము, తామసికం ఏమిటి అంటే, మనకున్న ఆహార పదార్థాల్లోనే కొన్నిటిని సాత్వికమని, కొన్నిటిని రాజసికమని, కొన్నిటిని తామసికమని చెప్పారు. మనలో ఎలాగూ ఈ 3 లక్షణాలు ఉన్నాయి, కానీ వీటిల్లో ఏ పదార్థాలను ఎక్కువ స్వీకరిస్తామో, మనలో ఉండేటువంటి రాజసిక లక్షణాలకు సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తిన్నామనుకోండి, ఆ లక్షణాలకు ఎక్కువ ఆహారం వేసినట్టు అవి యాక్టివేట్ అవుతాయి. అలా కాకుండా తామసిక లక్షణాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా స్వీకరించడం మొదలుపెట్టామనుకోండి, లోపల ఉన్నటువంటి తామసిక లక్షణాలు వాటికి ఆహారం ఎక్కువ వేసినట్లు, కాబట్టి అవి ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. సో ఇట్లాంటి ఆహారాన్ని మనం స్వీకరించే దాన్ని బట్టి ఇదవుతుంది. కాబట్టి సాత్విక ఆహారం అనేటువంటి దాన్ని జనరల్గా సాధనకు నియమంగా పెట్టుకుంటారు. సరే, నియమంగా పెట్టుకొని ఉండొచ్చు. అనుకోకుండా ఎక్కడో ఒక ఊరికి వెళితేనో ఎక్కడో ఇంకోటి వీడి రోజు ఇంట్లో తీసుకున్న ఆహారం కాకుండా ఇంకో ఆహారం ఏదో వేసారనుకోండి,
అది కాయగూరలతో ఉన్నదే, కానీ అదే తామసిక ఆహారం అనుకోండి, వెంటనే అది తింటే ఏదో మోక్షానికి అడ్డుపడిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మూఢనమ్మకాలను, లేకపోతే అది విపరీతార్థాల్లోకి వెళుతుంది. ఉదాహరణకి ఉల్లిపాయ అనేటువంటి దాన్ని తామసిక ఆహారం అంటారు. అందుకని సాత్విక ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు ఉల్లిపాయ అనేటువంటిది ముట్టరు. అది మంచిదే, వాళ్ళు అలా ఉండటం తప్పులేదు. కానీ అది ముట్టితే పాపం, అది తీసుకుంటే ఇక సర్వనాశనం అన్నట్టుగా దాని మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది గట్టి నియమం, నేను తినడండి ఏమనుకుంటున్నారు అనేటువంటిది పొరపాటు చెబుతున్నారు ఇక్కడ. అట్లాంటిదని పెట్టుకోవడం. అందుకే రమణ మహర్షి వారు ఆ ఉల్లిపాయను ఇలా పట్టుకొని, ఓ ఉల్లిపాయ, మా అమ్మకి మోక్షం రాకుండా ఆ ద్వారబంధం దగ్గర నువ్వు అడ్డుపడతావట కదా అంటే, వాళ్ళ అమ్మగారు ఆ విషయంలో చాలా పట్టుదలతో ఉండేవారట. ఆ పట్టుదలతో ఉండడం వల్ల ఉల్లిపాయ కాదు, దాని మీద మనకున్న అభిప్రాయమే అడ్డుపడేది అక్కడ. అది చెప్పడం అక్కడ. అలాగే ఒక నలుగురు మంచి వేద పండితులు, నైష్ఠికులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఒకతను ఎదురయ్యి, ఆ ఎదురైన వ్యక్తి ఎవరంటే రమణ మహర్షి గారి దగ్గర ఆయన చిన్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు క్లాస్మేట్ అట. ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, అలా ఉండేదట. తర్వాత ఈయన మహర్షి వారు మహానుభావుడు అనుకున్న తర్వాత ఈ క్లాస్మేట్ వచ్చి మహా ఆనందపడేవాట. నా క్లాస్మేట్ ఇప్పుడు చూడు ఆయన ఈశ్వరుడు అవుతారని నేను ఆయనతో తిరిగి ఆనందపడేవాట. వచ్చి హ్యాపీగా గడిపేవాడు. వెళ్ళి ఎవరికి పడితే వాళ్ళకి వెంటబడి చెప్పేవాట, అక్కడ ఉన్నాడయ్యా ఈశ్వరుడు అవతారం అయ్యా, వెళ్ళండి అయ్యా, ఇట్లా చెప్పేవాట. ఈయన చెప్పేవాట, ఊరికినే ఎందుకు అందరికీ అలా చెబుతావు అనేవాట. నీకు తెలియదు పో అంటే ఆ భక్తితో నీకు తెలియదు పో అంటే ఆయనకి తెలియదని కాదు, వాళ్ళు సద్వినియోగపడాలి మరి అవతారమూర్తి వచ్చినప్పుడు అని ఆనందం అలా చెప్పుకోవడం నలుగురికి. అట్లా ఓ రోజు వెళ్ళి, ఏమయ్యా ఎక్కడికో పోవడం కాదు, అదిగో రమణ మహర్షి ఎవరుకుంటున్నావు అని చెప్పాట నలుగురు పండితులకి. వాళ్ళు పాపం ఎంతో ఇన్స్పైర్ అయ్యి, ఆయన పరమశివుడు అవతారంట, దక్షిణామూర్తి స్వరూపంట, ఒక ఏకాదశి నాడు ముహూర్తం పెట్టుకొని వెళ్ళారట ఆయన దగ్గరికి. తెల్లారుజామునే వెళ్ళారట. ఏ మహాపూజలో ఉంటారో ఆ రోజున ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉంటారో, లేదా ఆయన కూర్చుంటే ఆయనకే చేస్తారో దర్శిద్దాం అనుకున్నారో వెళ్ళారట. వెళ్ళేటప్పటికీ ఆయన కనబడలేదట. అక్కడ ఉన్న వాళ్ళని అడిగారట, ఏరండి రమణ మహర్షి వంటింట్లో ఉన్నారన్నారు. ఏకాదశి నాడు వంటింట్లో పని ఏమిటి, పూర్తి ఉపవాసం కదా ఆ రోజు, వంట ఇంటితో అవసరం ఏమిటి, అక్కడ ఉంటే వెంటనే వెళ్ళారట. వెళ్ళేటప్పుడు ఆయన రుబ్బుతున్నట్ట, పిండి రుబ్బుతున్నట్టు. ఆయన రోజు కూడా వంట ఇంట్లో తెల్లారుజామున రుబ్బటం, రెడీ చేయడం అన్నీ చేసి వచ్చి కూర్చునేవాడు. చట్నీ దగ్గర నుంచి అన్నీ రుబ్బి వచ్చి కూర్చునేవాడు. ఆయనే టిఫిన్లు అవి కూడా చేసేవాట, ఇడ్లీలు, ఉప్మాలు ఇవన్నీ. వీళ్ళు వచ్చారట, అక్కడికి వెళ్ళేప్పుడు రుబ్బుతున్నట్టు. వీళ్ళకి ముందు అర్థం కాలే, ఈరోజు ఇంత ఉదయాన్నే ఏకాదశి నాడు తెల్లారుజామునే కూర్చొని ఆ రోజు ఏం తిందామనేది రుబ్బుతున్నాడు ఏమిటి అనుకొని, సరే ఏదోలే అనుకొని యువతలకు వచ్చి కూర్చున్నారట. కాసేపటికి ఆయన వచ్చారట. వచ్చిన తర్వాత ఉప్మా తీసుకురాబడింది. ఆ రోజు ఆయన ఉప్మా చేశారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఉప్మా పెట్టి తినండి అన్నారట. ఇప్పుడు వాళ్ళకి తినాలా వద్దా, జీవితంలో ఏకాదశి నాడు ఎప్పుడు వాళ్ళు ఏం టిఫిన్లు చేయలే, పూర్తిగా ఆ రోజుల్లో నీళ్ళు తప్ప ఇంకేం తీసుకోరు. పోనీ ఇచ్చిందా ఆ మహనీయుడు, పైగా ఆయనే వండాట, తినాలా వద్దా? సరే ఏం చేస్తారు, తిన్నారట. చాలా అద్భుతంగా ఉందట, ఎప్పుడు అంత రుచిగా ఉప్మా తినలేదట. ఎలా ఉంది అడిగట, చాలా బాగుందండి అన్నట్టు. అప్పుడు ఆయన కొంటెగా చెప్పాట, దానిలో ఉల్లిపాయలు వేసాను తెలుసా అన్నట్టు. వేసినట్టు కూడా గ్రహించలే, అట్లా రుబ్బాడు. మరి ఆ వాసన కూడా తెలియకుండా ఆయన ఏం చేశాడో తెలియదు, నెలకు పీక్కోవటమే. ఆ తర్వాత ఎప్పుడో ఆ నలుగురు ఎదురయ్యారట ఇతనికి, ఏది చెప్పి పంపించిన ఆయనకి. వెళ్ళారు అక్కడికి, చాలేవయ్యా ఏదో చెప్తే వెళ్ళాం, ఉల్లిపాయలు వేసి పెట్టాడు, అందులో ఏకాదశి నాడు అంటే వాళ్ళకి ఏం ఎక్కలేదు, అర్థం కాలేదు. మా వ్రత భంగం చేసినటువంటి వాడుగా చూశారు తప్ప అర్థం కాలే. అయితే నష్టం లేదు, ఎందుకంటే మాస్టర్ గారు చెప్పారు, ఆయన దగ్గర అట్లా ఆయన చేతితో చేసి పెట్టినటువంటి తిన్నవాళ్ళు కాలక్రమంలో వాళ్ళకి రావాల్సిన పరిపక్వత వచ్చిందట. అంత ఉపదేశం రకరకాలుగా జరుగుతుంటుంది. ఆయన చేతి వెంట తినేళ్ళారు కదా, ఒక్కసారి తిన్నా అది చాలట, ఎప్పుడు రావాలో ఆ మార్పు అనేది వస్తుందట. కాబట్టి ఏంటంటే ఈ ఉదాహరణలు చాలు మనకు. అంటే తినకుండా సాత్వికంగా ఉండాలనుకోవటం మంచిదే, ఉన్నవాడు ఉండటంలో తప్పు లేదు. ఇంకోటి కూడా అలా ఉండాలనుకోవటము తప్పు, వాడికి కూడా నియమాలు పెట్టడము తప్పు. ప్లస్ తనలా ఉన్నవాడు అనుకోకుండా ఓ చోటు ఇంకో రకంగా ఏదన్నా వస్తే అది కూడా భగవంతుడి ప్రసాదమే, సృష్టిలో ఉన్నదే అని తీసుకోవడంలో కొంపలేం మునగదు. అంతేగాని అదంతా శాస్త్రం ఇది కాదు, వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్, ఇవి తింటున్న వాళ్ళంతా పనికి మాల వాళ్ళంతా ఏదో నరకానికి పోతారన్నట్టుగా. అంటే ఈ జస్ట్ ఈ ఆహారాన్ని బట్టి నరకమును, అది ఈ ఆహారంతో మోక్షం వస్తే ఇంకేముంది,
అది కొంతవరకే ఆహారం అనేటువంటిది ప్రచోదనం చేయడం అనేది. అసలు మెయిన్ ఆహారం ఏమిటి అంటే వీడి యాటిట్యూడ్ ఎలా ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చెబుతున్నారు, ఉదాహరణ కూడా ఇవ్వబోతున్నారు నెక్స్ట్ మాస్టర్ గారు. భక్తి కల వారికి నియమములు సదుపాయము కొరకు త్రిగుణాత్మక ప్రకృతిని క్షాళనము చేయడం కొరకు తోడ్పడను. వారిని నియమములు బంధింపవు కనుక నియమములు ఉల్లంఘించుటకు యత్నింపరు. వాళ్ళు మరీ రిజిడ్గా ఉండరు కాబట్టి వాటిని వాళ్ళు బంధింపవు. కారణం వాటిని ఉల్లంఘించే ప్రయత్నం వాళ్ళు చేయరు. అవసరమైతే కావాలంటే తీసుకుంటారు. ఎప్పుడన్నా స్వయముగా నిబంధనలు పెట్టుకొనరు. నియమాలు వేరు, నిబంధనలు వేరు. దానికి బాధ లేనంత వరకు వారు పెద్దలు చెప్పిన నియమములను పాటింతురు. దీనికి ఉదాహరణ ఇస్తున్నారు. పూర్వము శ్రీకృష్ణుడు బృందావనమున బ్రాహ్మణుల బాలకులతో ఆడుకొనుచుండెను. చెట్టు మీద నుండి దుమికినప్పుడు కృష్ణులకు నడుము పట్టినది. బ్రాహ్మణ బాలకులను పిలిచి తన నడుము త్రొక్కుమని కోరాను. వారు భక్తి తాత్పర్యములతో అట్లు చేయుటకు జంకిరి. ఆయన పాపం దాని నుంచి పడ్డాడు, నడుము పట్టేసింది, మీదకెక్కి తొక్కమన్నారట. అయ్యో అయ్యో మేము తొక్కటం ఏమిటి అని చెప్పి ఆ ముని బాలకులు బ్రాహ్మణ బాలకులు తొక్కడానికి జంకారట. ఇంతలో గోకులంలోని బాలకుడు ఒకడు వచ్చి వృత్తాంతం చూసుకుని వెంటనే కృష్ణుని బొరగిలో పడుకోవడమని నడుముపై పాదములపై నొక్కి కాళ్ళు పట్టి సాగదీశాను. కృష్ణునికి బాధ తొలగినది. ఇందు బ్రాహ్మణ కుమారులకు భగవంతుని ఎడల ప్రవర్తింపవలసిన నియమములు అడ్డు వచ్చినవి. గొల్లవానికి శ్రీకృష్ణుని యందు ప్రేమానురాగములు మాత్రమే ఉండటం వలన బాధ తొలగింపవలన సంకల్పమే పనిచేసింది. భక్తి యొక్క స్వరూపం ఇట్టిది కనుక భగవంతుడు భక్తిలతా నిబద్ధుడు. నిజంగా భక్తి చూపెట్టమంటే అది మాస్టర్ గారు చెబుతారు. వాడు ఒక ఆయన దగ్గర చదువుకున్నట్ట, తర్వాత పెద్ద డాక్టర్ అయ్యాట. ఓ రోజు పేషెంట్గా ఆయనే వచ్చేట ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయ్యో అయ్యో గురువు గారికి నేను ఖర్చు పెట్టి కోయటం ఏమిటి అంటే, అక్కడ నువ్వు ఆపరేషన్ చేస్తేనే ఆయన బతుకుతాడన్నప్పుడు అది చేయటం భక్తి అవుతుంది, కానీ చేసా నేను కోయటం ఏంటండి అంటే అది మళ్ళీ లేట్ అయితే ఇంకోటి దగ్గరికి పోయేదాకా టైం ఉండదు, ఆయన పోవచ్చు. అప్పుడు కర్తవ్యం నిజంగా ఏమిటి? నిజంగా భక్తి ఉంటే ఏంటి అర్థం? కోయటమే అది నిజం అవుతుంది తప్ప గురువు గారిని ఏంటి నేను కోయటం ఏమిటి? విడిగా నువ్వు వెళ్ళి కత్తి పెట్టి కోయటం అంటే అది తప్పు. కానీ దీని రహస్య ప్రకాశం. ఇట్లు పలికిన పరీక్షిత్తుతో వృషభరూపమునున్న ధర్మమూర్తి ఇట్లనెను. క్రూరులను శిక్షించి సాధువులకు జయము కలిగించుటకు 422 ఇదే సాధువులకు జయము కలిగించుటకు కురువంశమును పుట్టిన మహానుభావుడవు. మా భాగ్యమును నీవు ఉన్నావు. మీ వెనకడి తరముల మహాపురుషులు ఇట్టివారకుట చేతనే శ్రీకృష్ణునంతటి వాడు మీ వారి భక్తిలతచే బంధింపబడి వారికి దౌత్యము చేశను. 424వ వచనం. నరేంద్ర, ఏము ప్రాణులకు దుఃఖహేతువులముగాము మా వలన దుఃఖంబు నందెడు పురుషుండు లేడు. వాది వాక్య భేదంబుల యోగీశ్వరులు మోహితులై భేదంబునాచ్ఛాదించి తమకు ఆత్మసుఖ దుఃఖంబులనిచ్చు ప్రభువని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహదేవతాదులకు ప్రభుత్వంబు సంపాదింతురు. మీమాంసకులు గర్భంబునకు ప్రాభవంబు ప్రకటింతురు. లోకాయతికులు స్వభావంబునకు ప్రభుత్వంబు వలుకుదురు. ఇందెవ్వరికి సుఖదుఃఖ ప్రదానంబు సేయ ప్రభుత్వంబు లేదు. పరుల వలన దుఃఖంబు వచ్చిన నధర్మంబు పరులు చేసిరని విచారింపవలదు. తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరుని వలన సర్వంబు నగుచుండునరిన ధర్మదేవునికి ధర్మనందన పౌత్రుండిట్లనియే. ఓ రాజా, మేము ప్రాణులకు దుఃఖము కలిగించువారము కాము. మా వలన బాధపడు జీవుడు లేడు. వాదించువారి వాక్యభేదములతో భ్రమపడి యోగీశ్వరులు కూడా తమకును తామాచరించు పనులకును నడుమ కలిగిన భేదబుద్ధిని కప్పిపుచ్చుటకుడై అనేక మతములు కనిపెట్టిరి. యోగులు నిర్ణయించిన మార్గమును బట్టి తమకు సుఖదుఖములు కలిగించుటకు కారణము ఆత్మ లేక ఈశ్వరుడు. గ్రహములు వారి అధిదేవతలు సుఖదుఖములను జీవులకు నిర్ణయించురని గ్రహశాస్త్రమును అవలంబించువారు చెప్పుదురు. కర్మ వలన అపూర్వమును ఫలము పుట్టుననియు దాని వలన సుఖదుఖములు నిర్ణయింపబడుననియు పూర్వ మీమాంసకులు చెప్పుదురు. మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. వేదమునందు చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించుట వలన స్వర్గసుఖాదులు కలుగునని
వీరు నిర్ణయించుతున్నది అంతయు స్వభావంపై ఆధారపడినది గనక దాని వలననే జీవులకు సుఖదుఖములు కలుగుతున్నవని లోకాయత మతము వారు చెప్పుదురు. వీరెవ్వరూ సుఖమునకు మార్గము నిర్దేశింపలేరు. సిద్ధాంతములు చేయుట తప్ప అనుభవమునిచ్చుట ఉండదు. పై చెప్పిన ఆత్మ, గ్రహములు, కర్మము, స్వభావము అనునవి పండితులచే కల్పింపబడ్డ పరిభాషా పదములు. వానిలో సుఖమునిచ్చుటకు గాని ఈయకుండటకు గాని సామర్థ్యము లేదు. వారిని కల్పించిన వాడు మానవుడు గనుక సుఖదుఖముల రహస్యము తనయందే ఉన్నది. తాను మంచి పని కానీ చెడ్డ పని కానీ చేయుటకు ఎప్పుడునూ సమర్థుడై ఉన్నాడు కనుక తన సుఖదుఖములకు తానే కారణము. ఇతరుల వలన దుఃఖము కలిగినప్పుడు అధర్మము పరులచే చేయబడినది దుఃఖించి లాభము లేదు. తర్కించుటకు నిర్ణయించుటకు వీలు లేని సర్వాంతర్యామియే దైవము. అట్టి దైవమునకు తోచిన నిర్వచనములిచ్చి తానాచరించుతున్న కర్మల బాధ్యత దైవమునెత్తిన త్రోయుట వలన దుఃఖములు కలుగును గాని ఇతరుల వలన కాదు. సమస్తము భగవంతుని అధీనమును నడుచుతుండును. ఇట్లు ధర్మదేవత పలుకగా పరీక్షిత్తు మరల బదులు పలికెను. లోకంలో మనకు కలిగే సుఖదుఖాలు అన్నిటికీ కారణం ఎవరు అంటే వెంటనే చెబుతాం, మాకు దుఃఖం కలిగిందంటే ఫలానా వాళ్ళ వల్ల మాకు దుఃఖం కలిగిందండి, ఫలానా వాళ్ళ వల్ల అండి అని లోకంలో జనరల్గా చెబుతూ ఉంటాం. ఇక్కడ చెబుతున్నారు, ఇతరుల వలన దుఃఖము కలిగినప్పుడు అధర్మ పరులచే చేయబడిందని దుఃఖించి లాభము లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకళ్ళ వల్ల ఎప్పుడూ కాదు అని చెబుతున్నారు. తన సుఖదుఖములకు తానే కారణము దాని ముందు వాక్యంలో చెబుతున్నారు. తర్కించుటకు నిర్ణయించుటకు విలువలేని సర్వాంతర్యామియే దైవము. దైవం అంటే ఏంటని పైన డెఫినేషన్లు ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో మతం ప్రకారం చెప్పారు. ఒకళ్ళు ఏం చెప్పారంటే సర్వం గ్రహాధీనం అని చెప్పారు, వాటిని నమ్మేటువంటి వాళ్ళు. కొంతమంది కర్మే, నువ్వు గనక కర్మం చేసినంటే సుప్రీం కర్మే, మంచి పని చేసావా ఫలితం వస్తుంది లేదా అనుభవిస్తావు అని మీమాంసకులు, పూర్వ మీమాంసకులు చెప్పారట. వేదమునందు చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం వలన స్వర్గసుఖాదులు కలుగునని వీరు నిర్ణయించుతున్నది అంతయు స్వభావంపై ఆధారపడి ఉన్నది కనుక దాని వలననే జీవులకు సుఖదుఖములు కలుగుతున్నవి అని లోకాయత మతం వారు చెబుతున్నారట. అంటే ఇది వీడు నిర్ణయిస్తున్నారు స్వర్గం సుఖమని, అదే ఇది కాదని మాస్టర్ గారు చెబుతారు. చార్వాక మతము అంటారు. వాడు ఏం చెబుతారు, రుణం కృత్వా ఘృతం పిబేత్, శుభ్రంగా అప్పు చేయి నెయ్యి వేసుకొని తిను. అప్పులు తీర్చడం యావజ్జీవం సుఖం జీవేత్, జీవితం అంతా ఇలాగే చేస్తూ జీవించు. అప్పు తీరదు, పోయిన తర్వాత ఇంక వాడేం చేసుకుంటే పోయిన తర్వాత కొడుకు తెలివిగలవాడైతే అప్పు తీర్చట, తెలివి తక్కువైతే వాడు అప్పు తీరుస్తాడు చెప్పడం. ఏమంటే మరి నరకం అనేది వస్తుంది కదండి రేపు ఇలాంటి కనుకైతే మళ్ళా ఇదంతా ట్రాష్ అన్నారు. వాళ్ళు చెప్పేవన్నీ ట్రాష్. బ్రతికి ఉన్నప్పుడు అనుభవిస్తున్నావే, నువ్వు సుఖంగా అనుభవించావా అదే స్వర్గం, కాదని నువ్వు నియమాలు పెట్టుకొని ఎండుకున్నావా అదే నరకం. పోయిన తర్వాత ఉన్నది నీ చెబుతున్నవాడు చూసి వచ్చారా, ప్రూఫ్ ఏంటి? కాబట్టి ఇదే ఇక్కడే అది వాళ్ళ వాదం. ఇట్లా ఎవడి వాదాలు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు ఇవన్నీ వాదాలే తప్ప సత్యాలు కావు అన్నారు. కారణం ఏంటంటే ఈ సిద్ధాంతాలు చేయటం తప్ప అనుభవం ఇచ్చుట ఉండదు. సరే వాడు చెప్పిన నిజమనుకొని చేసాక పుట్టిక్కని పోయిన తర్వాత వేరే రకంగా ఉందనుకోండి, ఎవరిని అడుగుతాడు? కాబట్టి ఇవన్నీ అనుభవానికి సంబంధించినవి కాదు. ఎవడు చెప్పినా అది వాడి సిద్ధాంతమే అవుతుంది. అందుకని పై చెప్పిన వరుసగా రకరకాలు చెప్పారు అక్కడ. ఆత్మ, గ్రహములు, కర్మము, స్వభావము ఇవన్నీ పండితులు చేయ కల్పబడిన పరిభాష పదములు అన్నారు. పైగా వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళుట వాదించు వారి వాక్య భేదములతో భ్రమపడి యోగీశ్వరులు కూడా, యోగులు అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ మధ్యలో ఒకళ్ళకొకళ్ళకి భేదాభిప్రాయాలు ఉంటే అవి కప్పిపుచ్చుకోవడానికి అనేక మతాలు కనిపెట్టారు అన్నారు. యోగులు అనేవాళ్ళు కూడా మతాలు కనిపెట్టారు, సిద్ధాంతాలు అనుకున్నవి కూడా ఏమిటంటే వాళ్ళల్లో తేడాలు ఉండి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు సృష్టించినవే ఈ మతాలు, ఈ సిద్ధాంతాలు అని చెబుతున్నారు. ఇక్కడ మాస్టర్ గారు ఇంకా చెబుతున్నారు, వానిలో సుఖమునిచ్చుట కానీ ఇయ్యకుండా కానీ సామర్థ్యం లేదు. వీడు చెప్పిన ఈ పరిభాషిక పదాలు, ఈ సిద్ధాంతాలు వీటి వల్ల అటు సుఖాన్ని కానీ ఇవ్వటానికైనా సుఖం ఇవ్వకపోవడానికైనా రెండుకి సామర్థ్యం వాటిల్లో ఏం లేదు. కారణం
వాళ్ళని కల్పించిన వాడు మానవుడు కనుక సుఖదుఖుల రహస్యం తన యందే ఉన్నది. అంటే మనకు సుఖం తెచ్చుకునేదైనా దుఃఖం తెచ్చుకునేదైనా ఎవడి వల్ల జరుగుతుందో మన వల్లే జరుగుతుంది. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. తాను మంచి పని కానీ చెడ్డ పని కానీ చేయుటకు ఎప్పుడూ సమర్థుడై ఉండును. అంతేగా మంచి పని చేస్తే సుఖపడతాం అనుకుంటున్నప్పుడు ఆ మంచి పని చేయటమా చేయకపోవడం ఎవరి చేతుల్లో ఉంది అంటే మన చేతుల్లోనే ఉంది. మాస్టర్ గారు చెబుతారు, ఏమండి ఏది జరగాలో ముందే నిర్ణయింపబడి ఉంటుంది, దాని ప్రకారం జరుగుతుంది అని అంటుంటారు కదా, అది నిజమేనా అంటే అదే నిజమైతే మనకు కాళ్ళు చేతులు ఒక బుద్ధి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు పరమాత్మ? దానికి మాస్టర్ గారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అక్కడ అలా ఒక తేలు పాక్కుంటూ వస్తోందిట వీడి వైపుకే. వీడి కాలు అక్కడ పెట్టారు ఉన్నాడు. అది కుట్టవలసిన యోగం ఉంటే కుడుతుంది, లేకపోతే లేదని అంటున్నావా, కాలు పక్కకి తీస్తున్నావా అన్నారు. తీస్తున్నావుగా, దాన్నే పురుష ప్రయత్నము అన్నారు మాస్టర్ గారు. కాబట్టి ఒక పిసరు గ్రహాలు వీటన్నిటికంటే నువ్వే అంటే అది చేద్దామా లేదా చేయొచ్చా లేదా అనేటువంటిది నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అవి ప్రేరేపించగలవు గ్రహాలైన పూర్వకర్మను, అంతవరకే. అది చేయకుండా ఉండేట్టుగా చేసుకోవడం అనేటువంటిది కావాలంటే మనం చేసుకోవచ్చు. కాబట్టి వాటికంటే నువ్వే సుప్రీం, కావాలంటే చేసుకో. కాబట్టి కారణం ఎవరు సుఖానికైనా దుఃఖానికైనా అంటే ఎవరికి వాళ్ళే అని చెబుతున్నారు. ఈ కాక మిగతా ఇచ్చేవని నిర్వచనాలు అవుతాయి తప్ప దానివల్ల జరిగేదేమీ లేదు. తాను ఆచరించుతున్న కర్మల బాధ్యత దైవమునెత్తిన త్రోయుట వలన దుఃఖములు కలుగును కానీ ఇతరుల వలన కాదు. తను పనులు చేసి పెడితే అవి చేసి ఆ దేవుడిని ఎత్తినేసి అంతా ఆయన చూసుకుంటాడు అని ఎత్తిన దోసేస్తే దుఃఖం కలుగుతుందే కానీ దానివల్ల నువ్వు దుఃఖపడుతున్నావు కానీ ఇతరుల వలన కాదు. సమస్తము భగవంతుని అధీనమున నడుచుతుండును. ఆయన అధీనంలో నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆయన అధీనంలోనే నడుస్తుంది. కానీ ఆయన అధీనంలో ఉంది కాబట్టి అని చెప్పి వీడు పనులు మానేసి అంతా వాడే చూసుకుంటాడండి, లేదా వీడే పని చేసినా ఇది జరిగిందిట అంటే దేవుడు అనుమతి లేకుండా నేను ఈ పని చేశానంటారా అంటే దేవుడు అనుమతితో వీడిని జైల్లో కూడా పెడతారు. మనకు పరమ గురువులు చెబుతారు, భద్రాచల రామదాస్ అంతటి భక్తుడు మరి రాముడు ఏమైనా చెప్పాడా ప్రజల ట్యాక్స్ తీసుకునే అమౌంట్తో నాకు గుడి కట్టు అని? ఆయన స్వతంత్రించాడు అక్కడ. ఏమిటంటే ఇదంతా ప్రజల సొమ్మే కదా, ఇది ఒక మంచి కార్యక్రమమే కదా, కాబట్టి కడితే తప్పేంటి, అందువల్ల ఆయనకి అనిపించలే. కాబట్టి దానివల్ల ఏ జరిగింది, శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నా భక్తుడు కదా ఆయన క్యాన్సిల్ చేయలేదాన్ని, మరి నా భక్తుడు కదా అని వదిలిపెట్టాడు ఆ భీష్ముడిని. దానికి ఏం వధించాలో ఏ శిక్ష విధించాలో అది అక్కడ కూడా జరిగింది. అలాగే ఇక్కడ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది, ఆయన మ్రగ్గాల్సి వచ్చింది. కానీ భక్తుడు ఆ శిక్ష అనుభవించాల్సింది ఎంతకాలం అతను చేసిన అనుభవించాలో అంతకాలం అయిన తర్వాత ఆయనకి దర్శనం ఇవ్వలే, తానీషాకి దర్శనం ఇచ్చారు. అక్కడ ఆ డబ్బులు ఇచ్చి విడిపించాడు చేశారు. మరి ఈయనకెందుకు దర్శనం ఇవ్వలేదు, భక్తులు అయ్యుండి కూడా వెంటనే ఈయనకి ఇవ్వలేదు ముందుగా అంటే లోపల మళ్ళా మనకు ఆ పాటల్లో కూడా తెలుస్తుంది. ఏమిటి, తెలియకుండా కొంత నిందాస్తుతిలాగా చేశాడు. బాగా కులుకుతున్నావయ్యా, మేము ఇచ్చిన దాంతో చేసింది ఎవరిదనుకుంటున్నావు ఈ సొమ్ము అంటే ఆయన పాడారని చెబుతారు. అసలు ఆయన అడిగాడా, నువ్వు చేసి ఇచ్చి నువ్వు కులుకుతున్నావు అని మనం అంటే నాకీయన అడుగుంటే అప్పుడు ఆయన చెబుతుంది. కానీ ఆయనది కాదు, ఇక్కడ మనం చేసుకొని ఆయన మీద నెడుతూ ఉన్నాం, అది ఇక్కడ చెబుతూ ఉంది. మరి సమస్తం భగవంతుడు అధీనమే కదండి, అధీనమే అంత సమస్తం అధీనమే. అది కూడా మాస్టర్ గారే చెప్పారు. మాస్టర్ గారి దగ్గరికి ఓ ప్రొఫెసర్ వచ్చి ఆయనతో పాటు కొలిగ్గా ఉన్న లెక్చరరో ప్రొఫెసరో ఎవరో కాబట్టి మీరు మొత్తం భగవంతుల అధీనం ప్రకారమే జరుగుతుందంటారు, ప్రూఫ్ ఏమిటన్నట్ట అంటే మాస్టర్ గారు అన్నట్టు వారం రోజు సెలవు పెట్టి ఇంట్లో కూర్చో అన్నట్ట. నేను ఎందుకు పెడతా అన్నట్టు, అదే ప్రూఫ్ అన్నట్టు, నీ ఇష్టం కాదు, నీ అధీనంలో వేయలేదంటారు, అదే ప్రూఫ్, నువ్వే ప్రూఫ్ అన్నట్టు. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్వయం చేయకూడదు, అది తేడా ఏంటనే తెలుసుకోవాలి. భగవద్ అనీతంతో లోకంలో అంతా జరుగుతోంది. అట్టని నీ ప్రయత్నం ఏమి చేయొద్దని కాదుగా ఆయన ఇచ్చింది, పురుష ప్రయత్నం చేయాలి. దానికే కరచరణాలతో మనకి లోకంలోకి వచ్చాం, సాధన చేయాలి, అవన్నీ మన ప్రయత్నం మనం చేయాలి. ఇది కూడా చేసి దేవుడు అంతా చూసుకుంటా అంటే నువ్వు దుఃఖపడాల్సి వస్తుంది లైఫ్లో. ఇది చెప్పడానికి మనకు చెబుతారు, జాతకంలో ఇప్పుడు నీకు బ్రహ్మాండం అన్నట్టు ఒకడిని, నువ్వు మాట్లాడిన దానికి తిరుగులేదు, బృహస్పతి నీకు ఇదిగా ఉన్నాడు అన్నట్టు. ఎవరో జోక్గా వేశారు ఈ మధ్య, మరోజు వీడు వెళ్ళాట, ఏమండి మీరైనా నేను చెప్పింది మీ మాటకి తిరుగులేదు ఎదురు ఉండదని వాడు బ్యాండేజ్తో వచ్చుంటాడు. అంటే వీడు అన్నారు కదా ఎక్కడో వాగాడు, నలుగురు తన్నారు. బ్యాండేజ్తో వచ్చి మీరైనా వీడు బిద్రపోయి చూస్తూ ఉంటాడు. అలాగే
గ్రహాలు ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్నాయి, ఎంత బ్రహ్మాండం అంటే అర్థం అనుకూలంగా పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు చేసేది ఫలిస్తుంది అని అర్థం తప్ప నువ్వేం చేయకుండా కూర్చొని అనుకూలం నాకంతా బాధ జరుగుతుందా, ఏం జరగదు. అప్పుడు ప్రయత్నం మనం ఏం చేయకుండా అనుకూలమైన సమయం అంటే అర్థం ఏంటంటే అప్పుడు చేస్తే అంతకు ముందు కంటే ఆ చేసినప్పుడు దాని ఇది చక్కగా యాక్టివేట్ అవుతుంది, బాగా తేలిక అవుతుందని అర్థం తప్ప వీడేం చేయకుండా కూర్చొని రాజయోగంట అదిట ఇదిట ఏమి జరగదు. ఇది రహస్య ప్రకాశం. రాజా, మేము ఏ ప్రాణులకు దుఃఖము కలిగించు జాతి వారము కాము. మా వలన దుఃఖము పొందు జీవుడు లేడు. ఈ లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని వాదనలు చేసిన మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. దుఃఖానికి కారణం ఎవరు అని వాదనలు చేశారట, అనేక సిద్ధాంతాలు కనిపెట్టారట. అవి అన్నీ వాదము చేయు వారి వాదనలోని వివిధ శాఖలు. అవి వారు కనిపెట్టినవే కానీ సృష్టిలో ఉన్నవి కావు. యోగీశ్వరులు కూడా ఈ విషయంలో పొరపాటుపడి తమకు సుఖదుఖములనిచ్చు ప్రభువుగా ఆత్మస్వరూపునిపై నిందారోపణ చేసి తమ వాదములు కప్పుకొనిరి. ఇప్పుడు అదేగా నీ వల్లే, నీవు కోసం నేను ఇచ్చేసి నేను పడి జైల్లో పడ్డాను చూడాలి ఆయన అన్నట్ట అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పొరపాటు పడ్డారు. తప్పు చేయుటనగా హాని కలిగించుట యొక్కటే, అది ఎవరికి వాడు దుష్ప్రవర్తనమున చేయును. తప్పు చేయడం అంటే హాని చేసినట్టు, ఎవరికి తనకే చేసుకుంటున్నాడు తప్పు చేయడం ద్వారా. అది ఎవరికి వాడు దుష్ప్రవర్తనమున చేయును. ఈ దుష్ప్రవర్తనము సరిచేసుకొనట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్నా శక్తివంతమైనదేదో తన చేత చేయించుతున్నదని నమ్ముట దౌర్బల్యము కానీ సత్యము కాదు. నేరం నాది కాదు, ఆకలిచ్చిన దేవుడిది, వాడిని అడగాలి, ఇలా ఏదో మాట్లాడి నింద ఇంకెవడి మీద తోసుకొని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనుకోవడం. నాకు ఈ పరిస్థితులు కల్పించాడు ఆయన కాబట్టి తప్పలేదు, నేను మోసం చేశాను ఇంకోడిని, తప్పేమిటి, ఇట్లా మాట్లాడుతుంటారు కొంతమంది. వాడు పురాణ పురుషుల్లో కంసుడు ఒకసారి నారదుడు వస్తాడు కంసుడి దగ్గరికి. అద్భుతంగా ఉంటుంది ఆ సంభాషణ, అద్భుతమైనటువంటి సంభాషణ వాడి ఇద్దరి మధ్యలో. ఓ చాప్టర్ అంతా ఉంది, చాలా అద్భుతం, చాలాసార్లు చదువుకోవాలి. వాడు నాకు అష్టాక్షరి మంత్రం ఉపదేశించమంటాడు. ఎందుకు అంటాడు కంసుడు అంటే, నువ్వు సరే బాగానే ఉంది కానీ నువ్వు మరి ఈ హత్యలు చేస్తున్నావు, ఇంతమంది శిశువులను చంపావు అంటే నువ్వు అది చంపేది నేను కాదు, వాళ్ళ కర్మఫలం వల్ల వాళ్ళు నా చేతిలో వస్తున్నారు పైవాడు. వాడు అంత వాడు లాజిక్ అంతా వాడు నారదుడితో మాట్లాడతాడు. ఆ లాజిక్తో నేను పరిపాలకుడిని కాబట్టి హత్యలు మొదలైనటువంటివి అది పరిపాలన భాగం, అది వాడి లాజిక్. అందుకని అవన్నీ కూడా వాళ్ళ కర్మఫలాన్ని బట్టి ఉరికే అవుతుంది తప్ప నేనేమి దానికి కారణంగా అవుతుందంటాడు వాడు. పైగా ఇదంతా ఇదేగా ఇదే. కానీ అయితే ఎలాగో ఇప్పటిదాకా ఉన్నావు కదా, వాడు ఎవడో పుట్టిన తర్వాత కదా నీకు వచ్చే, అప్పటిదాకా వేచి ఉండు. ఇప్పుడు నాకు నేను ఎక్కడికి పోతాను, నేను ఆ నారాయణ మంత్రము వాడి నిమిత్తముగా ఆ మాటలోనే అర్థం. ఆ చాప్టర్ అద్భుతమైన చాప్టర్ అది. అప్పుడు ఉపదేశం చేస్తాను అంటే నువ్వు ఉంటే. గ్రహములు లెక్కపెట్టువారు గ్రహములకు వారి అధిదేవతలకు ప్రభుత్వమును కట్టబెట్టుతున్నారు. అంటే ప్రభుత్వాన్ని కట్టబెట్టడం అంటే అతనే మెయిన్ అని. జీవుడు మంచిగా కానీ చెడ్డగా కానీ ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసి కొందరు ఆత్మవంచనము చేసుకొస్తున్నారు. ఏమండి, ఫలానా ఇంట్లో ఆ గ్రహం ఉంది కాబట్టి ఇట్లా నేను ప్రవర్తిస్తున్నానండి, లేదా ఇట్లా జరుగుతుందండి. మాస్టర్ గారిని మొన్నబడి చెప్పుకున్నాం, ఇంకోటికి ఆ ఇంట్లోనే ఆ గ్రహం ఎందుకు లేదు అన్నారు. మరి అందరికీ అలాగే ఉండాలిగా, లేదే అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన పని వల్ల ఆ గ్రహం ఇప్పుడు అక్కడ ఉండి నీకు ఇవ్వవలసింది ఇస్తూ ఉంది ఫలితం. వాళ్ళు పోస్ట్ మ్యాన్ డ్యూటీనే చేసేది అన్నారు. ముందులో పెద్ద పోస్ట్ మ్యాన్ ఎవరంటే శని, ఆయనకు అప్పచెప్పారు. అది ఏమిటి అంటే మనం చేసిన దుష్ఫలితాన్ని మనకు అందజేసేటువంటి వాడు అని. సత్ఫలితాన్ని అందజేసేవాడుగా గురుడు శుక్రుడు చేశారు, దుష్ఫలితాన్ని అందజేసేవాడిగా ఆ డ్యూటీ ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆ వార్తలు ఎప్పుడు ఎవరు అందజేయాలి? ఆయన అందజేయాలి. దీన్ని చూసి అంటాం శని అనేటువంటి ఆయన దుర్మార్గుడు. శని దుర్మార్గుడు ఎలా అవుతాడు?
నువ్వు చేసుకుంది నీకు ఇస్తూ ఉంటే దుర్మార్గుడు అంటే ఎట్లా? ఎవరిదో కాదు, నీ అకౌంట్ నీకు ఇస్తున్నాడు. తీసుకోవడం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీది. నీకు ఇవ్వాల్సిన టైం ఏ టైంకి ఇవ్వాలో అది ఇస్తున్నాడు. పైగా ఇస్తూ ఉంటే ఏమంటే ఏలినాటి శనిట. ఏలినాటి శని అనేది ప్రతివాడికి కూడా వాడు జీవించిన టైంలో 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఎవడికి ఉండదు. ఎందుకంటే గ్రహాల ఇది వీడి కోసం తిరగట్లే వాళ్ళు, ఆ సంచారంలో భాగంగా వస్తుంటాయి. కానీ ఆ ఏలినాటి శని అనుకున్నప్పుడు కూడా కొంతమందికి ఆ 7 ఏళ్లలో అద్భుతంగా మంత్రోపదేశాలు జరగటము, ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలా ఉన్నతికి వెళ్ళడం కొంతమంది జరుగుతూ ఉంటుంది. ఇంకొకరికి వీడు చెప్పిన ఏలినాటి శని ఏడుస్తూనే ఉంటాడు, అలా అది జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి కారణం వీడు చేసుకున్న దాన్ని బట్టి తప్ప అక్కడ ఉన్నటువంటి గ్రహాలు కాదు. మాస్టర్ గారు అంటారు, ఏమండి నన్ను ఇట్లా ఫలానా గ్రహం చెడ్డగా చూస్తుందని అంత గొప్పవాడివా అన్నారు. అంటే ఇన్ని కోట్ల జీవరాశుల్లో నిన్ను ప్రత్యేకంగా పట్టించుకొని అలా చూస్తున్నాడా శని నిన్ను? అందువల్ల గ్రహాలు అనేవి అవి కొత్తగా ఏం చేయట్లేదు. ఇది మానేసి ఇంకా ఏం చేస్తారు, ఆ గ్రహాలని మనం ఎట్లా మంచి చేసుకోవాలా, ఈ లోకల్లో మనం కనుక ఆఫీసుల్లో పనులు చేయడం వాడి దగ్గరికి చేయకపోతే వాడికి ఏదో లంచాలు ఇచ్చో వాడికి ఏదో చేసి పని చేయించుకున్నట్టుగా వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారంటే లంచాలు ఇస్తూ ఉంటారట. అందరం కూడా నామ సంకీర్తన చేద్దాము.